प्रभु के नाम को महिमा मिले। దేవి నామానికి మహిమ కలుగును గాక. क्या आज शाम आप खुश हैं? ఈ సాయంత్రం సమయంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారా? दुनिया में बहुत सारे लोग हैं जो इस वक्त जा चुके हैं। చాలా మంది ఈ రాత్రి కూడి వచ్చి ఉన్నారు. कई हॉस्पिटलों में पड़े हुए हैं। చాలా మంది చూస్తే మరి ఇక్కడ రాని వారు అనేకులు హాస్పిటల్లో పడి ఉండి ఉండొచ్చు బహుశా. और प्रभु के अनुग्रह ने हमें जीवित रखा, అయితే संभाल के रखा దేవుడు మన కృప చూపిన దాన్ని బట్టి ఆయన కృప అనుగ్రహాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాము. और हमें ये सौभाग्य दिया कि हम उसके भवन में आए हैं। మనము ఆయన కృపను బట్టి ఆయన యొక్క భవనంలోని కనుక ఆయన మందిరంలోకి మనం వచ్చి ఉన్నాం. क्या आप प्रभु के अनुग्रह के लिए उसका धन्यवाद करते हैं? ప్రభు దేవుని బట్టి మనం దీన్ని స్తుతిస్తూ ఉన్నాము. आइए एक बार हम अपने हाथों को उठा के రండి మనందరము చేతులు పైకెత్తి మరొకసారి ప్రభువుని స్తుతించుకుందాం. प्रभु के द्वारा दिए हुए इस समय के लिए धन्यवाद करते हैं। మనం ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ వెళ్దాం. महान खुदावन प्रभु यीशु मसीह, ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవుడైన మా ప్రభువా, हम उन लोगों से अच्छे नहीं हैं जो इस दुनिया से जा चुके हैं। ప్రభువా ఏదైతే మంచిది కాదు దానిలోంచి మీరు మమ్మల్ని పక్కకు पर తీసి तेरा మంచిగా अनुग्रह हम చేస్తున్నారు. पर हुआ है ఇది प्रभु। కేవలము దేవ మా మంచితనంగా నీ కృప तेरी कृपा ने అనుగ్రహమైనది. हमें संभाल कर रखा है। ప్రభువా మీరు మాత్రమే మమ్మల్ని నడిపిస్తున్నారు. प्रभु हम इस लायक नहीं थे, ప్రభువా ఇక్కడ మీరు తీసుకుని వచ్చారు. पर ये तेरा अनुग्रह है खुदा। కేవలం నీ కృప ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాము. होने पाए प्रभु यीशु मसीह ప్రభువా మేము ఎరిగి ఉన్నట్లయితే कि जब तूने हमें महान समय दिया है, ప్రభువా ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. तो आज की शाम हमारे लिए ఈ बहुत आशीष సాయంకాల वाली शाम बने। సమయం మాకెంతో దీవెనకరంగా ఉన్నది. प्रभु हम और तेरे नजदीक आ सके ప్రభు మేము ఇప్పుడు కన్నా మరి ఎక్కువగా దగ్గరికి రావడానికి సహాయం और చేయండి. तेरी इच्छा के अनुसार जीवन जी ప్రభు सके। నీ చిత్తానుసారం ఉండడానికి జీవించడానికి సహాయం आज చేయండి. शाम के वचन को तू आशीष दे। ప్రభు ఈ సాయంకాలం వర్తమానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. तेरी परफेक्ट विल हमारे जीवन में ప్రభు पूरी మన हो। మా జీవితంలో పరిపూర్ణతకు తీసుకురండి. प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. आमीन। ఆమేన్. आज सुबह का संदेश कितनों ने सुना है और आशीष पाई है? ఈ రోజు ఉదయకాలంలో ఎంతమంది వర్తమానం విన్నారు ఇక్కడ? प्रभु के नाम को महिमा मिले। దేవి నామానికి మహిమ కలుగును గాక. हमने देखा कि सबसे बुरी जो बीमारी है, खतरनाक बीमारी, वो మనం अविश्वास है। మనం చూసాం అన్నిటికంటే గొప్ప భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. భయంకరమైన వ్యాధి కూడా ఉంది. और सबसे महान जो इलाज है वो विश्वास है। చూడండి పెద్ద భయంకరమైన వ్యాధి ఆ యొక్క భయంకర రోగం ఏంటంటే అవిశ్వాసమే రోగమై ఉన్నది. हमने देखा कि अगर हम तंदुरुस्त हैं, हमारी सेहत ठीक है, ఆ, पर अगर हम में अविश्वास है तो हम बीमार हैं। చూడండి మనం ఆరోగ్యపరంగా భౌతికంగా అన్నిటిలో బాగున్నా బలముగా మంచిగా ఉన్నాను, వాక్యమనందు విశ్వాసం లేకపోతే మనం రోగమై ఉన్నాము. तो आज शाम हम देखेंगे मैरीज फेथ। ఈ రోజు సాయంకాలం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మరి యొక్క విశ్వాసము. आमीन। मरियम का विश्वास। అంటే కన్య మరియకి ఉన్న విశ్వాసము. हालेलुया। హల్లెలూయా. Do you believe we are living in the days of the second coming? మీరు నమ్ముతున్నారా యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుగా మనం ఉన్నామని? Hallelujah. హల్లెలూయా. We believe that our Lord Jesus Christ came into the cloud. చూడండి మనం నమ్ముతున్నాము దేవుడు మేఘములకు దిగి వచ్చాడు అని. On the day of 28th of February 1963. అది ఫిబ్రవరి 28వ తారీఖున మరి 1963 సంవత్సరంలో ఆ మేఘంలో ఆయన దిగి వచ్చాడు మనం నమ్ముతున్నాము. But that was not final coming. చూడండి అది మాత్రమే రెండవ రాకడ కాదు. We are still waiting for the rapture. మనం ఇంకా ఆ ఎత్తపాటు కొరకు ఎదురు చూస్తున్నాము. That coming was just to prepare the bride. ఇప్పుడు ఆ మేఘంలోకి వచ్చిన రాకడ ఏంటంటే దేవుని యొక్క వధువును సిద్ధపరుస్తున్నది. We are still here ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. and we are still waiting for final rapture. మనం ఇక్కడ ఎందుకున్నామంటే చివరి ఎత్తపాటు కోసం మనం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. Amen. ఆమేన్. So जैसे पहली आमद में मरियम थी, చూడండి మన యొక్క బైబిల్ చూసినప్పుడు ప్రారంభంలో మనకు కనిపిస్తున్న కన్య మరి గురించి చూడండి. एक कन्या चुनी हुई थी, చూడండి బైబిల్లో ఒక కన్యక గర్భవతి అయ్యున్నది. जिसकी देह को चुना गया था ఆ దినానికి ఆమెను దేవుడు సిద్ధపరిచాడు. ताकि प्रभु का वचन उसकी देह में पूरा हो। ఎందుకని ఆ కన్యకను దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుని యొక్క వాక్యము ఆ కన్యకలో జరగవలస్తున్నది. हालेलुया। హల్లెలూయా. अब फिर एक मरियम चुनी हुई है। చూడండి అక్కడ దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక మరియాన్ని ఎలా అయితే ఎన్నుకు చేసుకున్నాడో
అలాగే ఇప్పుడు కూడా ఒక మరియాని ఆయన ఎన్నిక చేసుకుంటున్నాడు. ताकि उसकी देह में वचन पूरा हो. ఇప్పుడు ఆ మరియాలో ఎలాగైతే ఆ వాక్యం నెరవేర్చబడిందో ఇప్పుడు ఈ దినములో ఉన్నటువంటి మరియాలో కూడా వాక్యం నెరవేర్చబడవలసిన్నది. Amen. So today evening we will see Mary's faith. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ రాత్రి మనం ఆ కార్యమును. Amen. ప్రైజ్ ది లార్డ్. Let us open our Bibles. మనం ఇప్పుడు నిలబడిచుండగా వాక్యం చదువుకుందాం. Luke chapter 1. లూకా సువార్త మొదటి అధ్యాయము. लूका पहला अध्याय. yes sir. లూకా సువార్త మొదటి అధ్యాయము 26 से लेकर 38 तक. లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 38 तक. 26 to 38. 26 to 38. చూడండి మనం చదువుకుందాం. పడింది. లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 38 చదువుకుందాం. అందరూ తెచ్చి బైబిల్ తెరవండి, చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయపపుత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానిరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. Amen. Amen. आइए अपने सिरों को झुकाते हैं. దయచేసి प्यारे खुदावंद यीशु मसीह, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా एक ప్రియ बार పరమ फिर से తండ్రి, हम अपने सिरों को झुकाते हैं మరొకసారి మీ ఎదుట మా తల ఉంచుతున్నాం. और प्रार्थना करते हैं प्रभु మరి ప్రార్థన చేస్తున్నాం. यीशु मसीह, ప్రభువైన యేసు, तू कल आज और युगानुयुग एक सा है. ప్రభువా, మీరు ఆ కార్యములన్నీ బయలుపరచగలవ దేవుడువు. आज भी तू पवित्र नी- देह चाहता है నీవు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు ప్రభువా. आज भी तू उनको चाहता है ప్రభువా, ఈ రోజు కూడా ఆ కార్యాలు जो చూపించగలవాడు. तेरे वचन के लिए हर एक फैसला ले ప్రభువా, सके. చిన్న వచనము కూడా నువ్వు దీవించాలి. प्रभु जैसे तेरे नबी ने कहा, ప్రభు నీ ప్రవక్త చెప్పినట్లు आज भी उन्हें मरियम चाहिए. ఇప్పుడు కూడా నీ ప్రవక్త కోరినట్లుగా మరియాను కొరతా ఉన్నాడు. तो सबसे पहले आज शाम मैं अपने आप को समर्पित करता हूँ. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని మీకు तू అప్పగించుకుంటున్నాము. मुझे मरियम की तरह बना, ప్రభువా, మీరు మమ్మల్ని ఆ మరియా వలె మమ్మల్ని తయారు చేయండి. ताकि तेरा वचन मुझ में पूरा हो ప్రభువా, सके. ఆమెలో ఎలా అయితే వాక్యం నెరవేర్చబడిందో మా జీవితంలో వాక్యం నెరవేర్చడానికి సిద్ధపరచండి. और मेरे भाई बहन जो वचन सुनते हैं, ప్రభువా, ఈ రోజు సహోదరులు వాక్యం వినబోతున్నారు. उनको भी बहुत आशीष दे. ఎవరైతే వింటున్నారో వారికి ఆశీర్వాదం वो అనుగ్రహించండి. भी मरियम की तरह बन सके. ప్రభువా, వారును ఆ మరియా వలె విని దాన్ని నమ్మినట్లుగా సహాయం చేయండి. मेरी सोचों को, विचारों को तू छू खुदा, ప్రభువా, సమస్త బలహీనతలు అవిశ్వాసాలను వెలగొట్టండి. और तेरी पवित्र हजूरी यहाँ हो. ప్రభువా, ఇక్కడ నీ పరిశుద్ధాత్మ చాలా అవసరమై ఉన్నది. तो पास्टर प्रसाद को आशीष दे, ప్రభువా, మీ చిన్న సంఘమును ఆస్వాదించండి. उनकी कलीसिया को आशीष दे पिता. ప్రభువా, ఈ పాస్టర్ని సంఘమును కూడా దీవించండి. और आज शाम जितने भी यहाँ हैं हर एक को आशीष दे. ప్రభువా, ఇక్కడున్న ఎంతమందితో ఉన్నామో అందరికీ ఆస్వాదించండి. ये प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं. ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen. Praise the Amen. Lord. आप बैठ सकते हैं. దయచేసి మీరు కూర్చోండి. हम देखते हैं कि मरियम एक जवान लड़की थी. చూడండి, మనం చూస్తున్నాం బైబిల్లో మరియా ఒక యవనస్తురాలు, కన్యకై ఉన్నది.
She was a young girl, like today there are many young girls. ఆమె వెళ్ళే చాలా మంది యవనస్తులు ఉంటారు. और उसकी भी कई योजनाएं थी. చూడండి ఆమె పట్ల ఒక ఎలాగైతే దేవుని చిత్తం ఉంటుందో, जैसे हर कोई जवान होता है तो उसकी अपनी इच्छाएं होती हैं, मेरी शादी होगी, मेरा परिवार होगा, ఫ్యామిలీ ప్లానింగ్స్ होती हैं. చూడండి ఆ మరియ యవనస్తులు అయినప్పుడు ఎలా అయితే వివాహం కోసం సిద్ధపడుతుందో, అలాగే ఇక్కడ కూడా చాలా మంది యవనస్తులు ఉంటారు. వారు ఆ యవన వయసు వచ్చినప్పుడు వివాహం కొరకు తమను సిద్ధపరచుకుంటుంటారు. हालेलुया. హల్లెలూయా. तो मरियम के पास भी कई फैमिली प्लानिंग्स थी. చూడండి మరి ఆ బైబిల్లో ఉన్న మరియ విషయంలో కూడా అది ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. बाइबल बताती है कि वो कुंवारी थी. చూడండి బైబిల్ చెప్తుంది ఆమె కన్యక అని. प्योर वर्जन. అది ఆమె పూర్తిగా నిజమైన కన్యకగా ఉన్నది ఆమె. Do you understand what about pure virgin? చూడండి మీకు అర్థమవుతుందా నిజమైన కన్యక అంటే? అసలు కన్యక అంటే తెలిసిందా? She was real virgin. అంటే ఆమె నిజమైన కన్యక అంటే ఏ పురుషును కూడనదని కన్యక అంటారు. She was not virgin like today. చూడండి ఆమె వెళ్ళి చాలా మంది లేరు. In our age, మన కాలంలో there are many virgins, చాలా మంది కన్యకలు, but in reality they are not real virgins. చాలా మంది నిజమైన కన్యకలుగా అయితే లేరు. Because you know atmosphere of this age. ఎందుకంటే ఎలాంటి కాలం అంటే ఇది ఒక భయంకరమైన కాలం. అందుకే చాలా మంది తమ యవన కాలంలో కన్యకత్వం పోగొట్టుకున్న కాలం ఇది. कितना व्यभिचार है, ఈ భయంకరమైన వ్యభిచార కాలం ఇది. कितनी बुराई है, భయంకరమైనటువంటి అంధకారం ఇది. और बहुत सारी ऐसी कुंवारियां हैं जो वाकई कुंवारी नहीं है. చూడండి ఈ రోజుల్లో కన్యకగా కనిపిస్తుంది కానీ నిజమైన కన్యక మాత్రం కాదు. This is reality. నిజంగా అది నిజం. Hallelujah. Amen. They go to college. ఆమె కాలేజీకి వెళ్తుంది, पर वे होती पार्क में है. కానీ ఆమె ఎక్కడ ఉంది? పాపములోనే ఉంటుంది. वे स्कूल పార్కులో ఉంటుంది ఆమె. वे अपनी तरफ से घर से कॉलेज गई हुई है. అంటే కాలేజీకి వెళ్తుంది కానీ ఆమె పార్క్ చుట్టూ తిరుగుతా ఉంది. यस. हर तरह की गंदगी आज मोबाइलों में है. చూడండి ఈ రోజు ఫోన్ లోనే ఆ చెత్తంతా ఆ మురికంతా ఉంది. माँ बाप को धोखे दिए जाते हैं. అమ్మ నాన్నని మోసం చేస్తున్నారు. पति पत्नी को धोखा देता है, భర్తల్ని కుటుంబాన్ని మోసం చేస్తున్నారు. और पत्नी पति को धोखा दे रही అలాగే है. భార్య భర్తని, భర్త భార్యను కూడా మోసం చేస్తున్నారు. बच्चे माँ बाप को धोखा दे रहे हैं. చూడండి పిల్లలేమో అమ్మా నాన్ని మోసం చేస్తున్నారు. क्योंकि बुराई इतनी बढ़ गई है. ఎందుకంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. पर बाइबल बताती है कि मरियम वाकई में कुंवारी थी. కానీ చూడండి మరియా ఆమె ఒక కన్యకగా కనిపిస్తా ఉంది. अब इसका मतलब ये नहीं कि उस टाइम पे बुराई नहीं थी या पाप नहीं था. అంటే ఆమె కన్యకగా ఉన్నంత మాత్రాన ఆ తరములో అసలు పాపమే లేదనుకోవద్దు. చాలా మంది కన్యకలు పాడైన వారు ఉన్నారు. उस टाइम पे भी पाप था. ఆ టైంలో ఆమె ఎంత కన్యకగా ఉన్నప్పుడు కూడా ఆమె చుట్టూ ఆ కన్యకత్వం పోగొట్టిన పాపము కూడా ఉంది. उस टाइम में भी व्यभिचार था. ఆమె ఉన్న టైంలో ఆమె చుట్టూ వ్యభిచారం అంటూ చాలా చోట్ల జరుగుతూ ఉంది. उस टाइम पे भी नाजायज संबंध बनाए जाते थे. అలాంటి సమయంలో కూడా చాలా మంది పాడవుతున్న సందర్భాలు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. हालेलुया. హల్లెలూయా. पर बाइबल बताती है कि मरियम इन सब हालातों में कुंवारी बनी रही. చూడండి ఆమె మాత్రమే ఈ ప్రపంచంలో ఒక కన్యగా ఉండబోతున్నది ఆ దినముకు. वो इन हालातों में भी पवित्र बनी रही. ఎందుకంటే ఆమె పవిత్రంగా ఉండవలసినది. नबी ने कहा जो कमल का फूल है, చూడండి ఆ ప్రవక్త చెప్పాడు ఆ యొక్క చెరువులో ఆ ఏవైతే పువ్వు బయటకు వస్తుందో లేకపోతే ఆ కమల పువ్వు బయటకు వస్తుందో वो कीचड़ में भी अपनी खूबसूरती बना के रखता है. అది ఏ విధంగా అయితే బయటకు వచ్చి ఆ యొక్క కమలము తన అందం చూపిస్తుందో అదే విధముగా So Mary was that pure flower. ఆమె కూడా అలాంటి అందమైన కమలం వలె ఉంది, Hallelujah. పద్మం వలె ఉంది, ఆ इसका చెరువులో వచ్చిన పువ్వు వలె ఉన్నది. इसका कोई मतलब नहीं है कि बाहर बुराई कितनी है. అంటే చూడండి బయట మురుకు అనేది కనిపిస్తున్నప్పటికీ इसका कोई मतलब नहीं बाहर कितना पाप चल रहा है. బయట ఆ చుట్టూ ఎంత పాపం జరుగుతుందో అనేది కాదు కావాల్సింది అక్కడ. अगर आप परमेश्वर की चुनी हुई मरियम है तो आप आज की पवित्र कुंवारी मरियम చూడండి ఆ होगी. రోజు చుట్టూ ఎంత పాపం ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకున్న కన్యకను దేవుడు ఎలా కాపాడుకున్నాడు, ఈ రోజు ఎన్నుకున్న కన్యకను కూడా అలాగే కాపాడతాడు ఆయన. नासरत एक बदनाम जगह थी. नासरत చూడండి
नाज़रेत నజరేత్ అనేటువంటి ఆ ప్రాంతము రెడ్ లేటియా అంటే ఒక భయంకర వ్యభిచార ప్రాంతం ఎక్కువ అన్నమాట. वो बदनाम एरिया था. అంటే అది చెడిపోయినటువంటి ప్రాంతం. कोई विश्वास नहीं कर सकता था कि नाज़रेत से भी कोई अच्छी चीज निकल सकती అసలు है. ఎవరికి కూడా నమ్మకం లేదు నజరేతు నుంచి మంచిదంటూ వస్తదని అసలే. और जब यीशु मसीह वहां से निकला, కానీ అలాంటి సమయంలో మంచిది కాని స్థలంలోంచి ఒక మంచిదిగా యేసు ప్రక్షిస్తూ వచ్చాడు బయట. तो उन्होंने कहा कि क्या नाज़रेत से कोई अच्छी चीज निकल सकती है. అందుకే చూడండి ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యో నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అడుగుతున్నాడు. पर यीशु मसीह ने साबित किया, हाँ अगर कोई बीज है तो वो हर एक गंदगी में से बाहर निकल के आ सकता है. యేసుక్రీస్తు చెప్తున్నాడు నిజంగా దేవుని విత్తనం ఉన్నవారు ఆ భయంకర మురుకులో ఉన్నప్పుడు బయటకు వస్తారని. हालेलुया. హల్లెలూయా. हम जानते हैं कि हम जिस युग में रह रहे हैं ये सबसे बुराई और पाप का युग है. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం కూడా అంతకంటే ఘోరమైన మురుకు కాలంలో మనం జీవిస్తున్నాం. లౌదీషియా is worst evil age. లవదీక అనేటువంటి సంఘకాలము గుడ్డిది, భయంకరమైనది, మరి దిగంబర గలది, చెప్పాలంటే భయంకరమైన పాపం గల స్థలం. But God decided to take bride out of this age. అలాంటి అంధకారములోంచి చీకటిలోంచి దేవుడు ఒక వధువును తీసుకుని వస్తున్నాడు. Amen. सबसे ज्यादा पाप वाला युग है ये. చూడండి అంత అన్ని కాలాల కన్నా ఈ కాలంలోనే ఎక్కువ పాపం జరుగుతా ఉంది. सबसे नंगा युग है. ఈ కాలంలోనే దిగంబరత్వం అనేది ఎక్కువ కనిపిస్తుంది. सबसे बुराई वाला युग है. ఈ కాలంలోనే ఎక్కువ అంధకారం చీకటి కాలం కనిపిస్తుంది. और फिर भी प्रभु ने कहा मैं इन्हीं दिनों में रैप्चर करूंगा. అయినా అలాగున్నప్పటికీ నీ దేవుడు చెప్పాడు ఈ తరములోంచే దేవుడు ఒక వధువును ఎత్తబడి తీసుకుపోతున్నాడు అని. Because in God all things are possible. ఎందుకంటే యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యము. If you are real seed of God, ఎందుకంటే నువ్వు దేవుని నిజమైన విత్తనమై ఉన్నావు. nothing can stop you. నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. You are ordained to pure life. ఎందుకంటే ఈ రోజు నువ్వు కన్యకగా ఉండవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. अब यहाँ मरियम थी जो एक रियल बिलीवर थी. చూడండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మరియా ఆ కన్య మరియా నిజమైన విశ్వాసగా ఉన్నది. She was real believer. ఆమె నిజంగా ఆ కాలములో ఇప్పుడు ఎలా ఉన్నారో చాలా మంది అంతకంటే ఎక్కువగా నమ్మకంగా విశ్వాసంగా ఉన్నది. She knew the word. ఆమె పూర్తి వాక్యం నమ్ముచున్నటువంటి విశ్వాసంగా She ఉన్నది. believed that God always keeps his word. అన్ని సమయాల్లో ఆ కన్యక వాక్యం నమ్ముచున్నది. She was living a prayer life. ఆమె ఆ ప్రార్థన వరుసలో కూడా ఎప్పుడు ఉంటుంది. She always attend the church. ఎప్పుడు మానకుండా చర్చికి వస్తుంది ఆమె. And she always obey the word. ఆమె ఎప్పుడు ప్రతి వాక్యానికి విధేయత చూపిస్తుంది. She apply the word on her life. ఎందుకంటే ఆమె జీవితంలో ఒక వధువు అనేది ఒక సూచనగా ఉన్నది. She never forget the sermon. చూడండి वो कभी प्रचार भूल नहीं जाती. చూడండి ఆమె వర్తమానం వింటే ఎప్పుడూ మర్చిపోదంట. మనం మర్చిపోతూ ఉంటాం. We come on Sunday చూడండి మనం సండే వస్తాం and we listen the sermon 2 hours. మనం 2 గంటల ఆదివారం నాడు వాక్యం వింటాం. And Monday morning if someone asks us what was the message, సోమవారం నాడు మరి మనం సోమవారం నాడు పాస్ ఎదుర్కొని మిమ్మల్ని ఆదివారం ఏ వాక్యం ఉన్నారు అడిగితే so we say oh అప్పుడు అంటాం ఏంటండి I నాకు గుర్తు forget. రావట్లేదండి I అంటాం. forget. నేను మర్చిపోయానండి ఏం చెప్పారండి పాస్టర్ మళ్ళీ పాస్టర్ అడుగుతావు నువ్వు మళ్ళా. हम एक दिन भी प्रचार याद नहीं रख सकते. అంటే ఏంటి అలాంటి విధానం పనిచేయదట. अगर आपको प्रचार याद नहीं रहता तो आप शैतान से लड़ नहीं सकते. చూసారా వర్తమానం విన్న తర్వాత గుర్తు పెట్టుకోకపోతే మీరు సాతానుతో పోరాడలేరు. ఎంతమందికి అర్థమైంది? Amen. ఎంతమందికి అర్థమైంది? Praise the Lord. వర్తమానం విని గుర్తు పెట్టుకోవాలి. మర్చిపోతే సాతానుతో ఓడిపోతారు, మర్చిపోకుండా పోతే గెలుగుతారు. Hallelujah. So आज शाम का प्रचार सभी याद रखना. గుర్తు పెట్టుకోండి. పోయిన ఆదివారం మర్చిపోయినట్టుగా ఈ ఆదివారం అంటే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వర్తమానం మాత్రం మర్చిపోకండి. अगली बार आऊंगा तो यही पूछूंगा मैंने क्या प्रचार किया. నేను ఇంకోసారి వస్తే పలానా రాత్రి ఏం చెప్పానని మిమ్మల్ని అడుగుతాను. Hallelujah. Amen. మళ్ళీ వచ్చి और అడిగితే मरियम कुंवारी थी, एक साधारण जीवन जी रही थी. చూడండి బైబిల్లో ఆ మరియా కన్య మరియా యథార్థంగా జీవిస్తూ ఉన్నది. हालेलुया. लेकिन एक दिन ठहराए हुए समय पर स्वर्गदूत उसके पास आया. ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఒక దినమున్న ఒక సమయంలో దేవుని గాబ్రియల్ దూత ఆమె వద్దకు వచ్చింది. हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్. स्वर्गदूत उसके पास आया और कहा పరలోకపు గాబ్రియల్ దూత ఆమె వద్దకు వచ్చింది. आनंद और जय तेरी हो. ఆమె వచ్చి అంటుంది ఓ దయపుత్రాల భయపడకు, जिस पर प्रभु का अनुग्रह हुआ है. నీ మీదే దేవుని దయ ఉన్నది అని చెప్పింది. प्रभु तेरे साथ है. ప్రభు నీకు తోడుగా ఉన్నాడని చెప్పింది. प्रभु तेरे साथ है. ప్రభు నీకు తోడుగా ఉన్నాడని చెప్పింది.
Oh, how glorious moment this was. చూడండి ఆ యొక్క మహిమ గలటువంటి ఆ సమయంలో దేవుని దూత అంటుంది దేవునికి తోడుగా ఉన్నాడు చెప్పి ఉన్నాడు. When angel came to see it. చూడండి దేవుని దూతే ఆమె వద్దకు వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. And angel said, అప్పుడు ఆ యొక్క దూత అంటుంది, the Lord is with you. దేవుడికి తోడుగా ఉన్నాడు. Amen. Praise the Hallelujah. Lord. Praise the Lord. You are chosen. మీరు ఎన్నిక చేయబడిన వారు. You are highly favored. మీరు కూడా ఎన్నిక చేయబడినటువంటి ప్రజలై ఉన్నారు. प्रभु का अनुग्रह तेरे साथ हुआ है. మీకు కూడా దేవుని యొక్క అనుగ్రహం అంటూ ఆముకున్నట్టే మీకు దయ పాపుడుగా దూత అన్నట్టుగా దేవుని దూత ఇప్పుడు కూడా మీ అంటుంది మీ మీద కూడా దయ ఉన్నది. You are a part of the scriptures. మీరు ఈ వాక్యంలో భాగమై ఉన్నారు. You are a fulfillment of the prophecies. మీరు ఈ వాక్యములో పరిపూర్ణతకు చెందవలసినది. यशाया जिसके लिए बोल रहा था, అందుకే వర్తమానం వచ్చి ఉన్నది. वो तुम हो. ఎందుకంటే నువ్వే ఆ మరియవై ఉన్నావు. Word never fails. చూడండి వాక్యం అనేది ఎప్పుడు కూడా ఓడిపోదు. जब यशाया ने कहा था कुंवारी गर्भवती होगी, చూడండి బైబిల్ చెప్తుంది కన్యక గర్భవతి అగునని. 800 साल बीत गए. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. इस पर इसका मतलब ये नहीं कि अब भविष्यवाणी पूरी नहीं होगी. చూడండి అక్కడ అనంత ఎన్ని దినములైనప్పటికీ ప్రవచనం అనేది ఆగిపోలేదు. ठहराए हुए समय पर वचन पूरा होगा. చూడండి ఆ ప్రవచనం అనేది సమయం వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది. नबी आके जा चुका है. చూడండి ఈ దినమును కూడా మనం చూస్తున్నాం ప్రవక్త వచ్చి వెళ్ళిపోయాడు. और कई साल बीत चुके हैं. చాలా సంవత్సరాలు అయిపోయినవి. पर इसका मतलब ये नहीं रैप्चर नहीं होगा. చూడండి ఇప్పుడు ప్రవక్త వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఎత్తబడి లేదు అంటే వీలు లేదు. On the appointed time rapture will must take place. ఒక దినమున మనము ఎత్తబడుకు సిద్ధపడుతున్న సమయం ఇది. हालेलुया. हालेलुया. और मरियम वहां थी. అక్కడ ఒక మరియా ఉన్నది. और दूत ने आकर कहा बधाई हो. ఆ దూత అక్కడికి వచ్చి ఉన్నది. You are highly favored. చూడండి ఈ రోజు కూడా ఒక దూత You are chosen vessel. మీరు కూడా ఎన్నిక చేయబడిన వారుగా ఉన్నారు. You are ఉన్నారు. a part of the scripture. మీరు కూడా లేఖనాల్లో భాగమై ఉన్నారు. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. जब मरियम ने ये सब कुछ सुना, ఈ కార్యాలన్నీ దూత చెప్తుంటే మరియం వింటుంది. कि तेरे पुत्र होगा. ఆ మరియతో చెప్తుంది కుమారుడు పుడతాడు. हालेलुया. तो उसने क्वेश्चन किया. ఆమె మరియా ఆ దూతని అడుగు ఒక ప్రశ్న వేస్తుంది. How shall this be? ఇది ఎలా జరుగును అని అడుగుతుంది. Seeing I know not a man. చూడు ఇది ఎలా జరిగిద్ది అసలు నేను పురుషుని ఎరగందాను కదా ఎలా జరిగిద్ది ఇది అని అడుగుతుంది. Hallelujah. హల్లెలూయా. I know not a man. చూడండి తెలుసు నేను ఒక మనుషునని. And this is impossible without man. నేను చూడండి ఒక స్త్రీని ఒక పురుషుడు లేకుండా అది జరగదని తెలుసు నాకు అంటుంది. How can I be pregnant without man? నేను ఆ పురుషుడు లేకుండా నేను గర్భం ధరిస్తానయ్యా అని దూతను అడుగుతుంది మరియా. And the angel answered and said unto her. అప్పుడు దేవుని దూత మరియా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా చెప్తుంది. The Holy Ghost shall come upon thee. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని చెప్పింది. Hallelujah. పవిత్ర ఆత్మ तुम पर आएगा. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చునని లేఖన ప్రకారంగా చెప్తా ఉన్నది. और ये वचन के द्वारा पूरा होगा. అంటే వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు వాక్యం నెరవేర్చబడుతుందని చెప్తుంది. इसके लिए किसी मनुष्य की जरूरत नहीं है. చూడండి అది ఒక మనిషి మాట కాదది. हालेलुया. హల్లెలూయా. Amen. Amen. పవిత్ర ఆత్మ तुझ पर छाया करेगा. చూడండి ఆ కార్యం ఎవరు చేస్తాడు మనుషుడు కాదు పరిశుద్ధాత్మే చేస్తున్నది. और तुम गर्भवती होगी. గర్భవతి అవుతావని దూత గట్టిగా చెబుతా ఉన్నది. And this was the word of that day. అర్థం ఏంటంటే ఈ రోజు కూడా వాక్యము కూడా మన మధ్యకి వచ్చినప్పుడు So Mary believed on her word. ఆ రోజు ప్రతి వాక్యాన్ని మరి ఎలా నమ్మినదో उसने अपने दिन के वचन का विश्वास किया. ఆమె ఆ దినానికి వచ్చిన వాక్య భాగాన్ని గట్టిగా నమ్మింది. The angel said today's word is this. చూడండి ఈ రోజు దూత అన్నాడు ఈ రోజు ఈ లేఖనము మనకొచ్చి ఉన్నది. And she believed and accepted the word of her day. చూడండి ఈ రోజు మీరు కన్యక వలె మరియా వలె ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని కూడా ఆ దూత చెప్పినట్టుగా మీరు అంగీకరించవలసినది. उसने अविश्वास नहीं किया. ఈ రోజు వచ్చిన వాక్యాన్ని ఈ రోజు ఉన్నట్టు మరియా అంగీకరించకపోతే విశ్వసించకపోతే उसने शक नहीं किया. విశ్వసించకపోతే पर उसने विश्वास किया. చూడండి ఆమె అయితే ఆ వాక్యాన్ని నమ్ముతానని చెప్పింది. हालेलुया. उसने विश्वास किया. హల్లెలూయా. ఆమె విశ్వసించింది నమ్మింది. ఈ రోజు మీరును అలా నమ్మవలసిన వారు ఉన్నారు. Praise the Lord. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. सुबह हमने सुना
ఉదయకాలం మనం విన్నాం कि असली विश्वास अपने दिन के वचन पर विश्वास करना చూడండి, होता है। నిజమైన విశ్వాసం వాక్యానుసారంగా ఉంటుంది అని. हालेलुया। हम पढ़ते हैं 39 से 39 to 45 इसी का लूका 1 చూడండి, లూకా సువార్త लूका फर्स्ट yes sir. from 39 to 45। చూడండి, ఇప్పుడు మనము 39 నుంచి 45 వరకు చెబుదాం. 39 to 45 ఓకే, 39 నుంచి 45 చదువుకుందాం. ఆ దినములందు మరియా లేచి యోధా ప్రదేశములోను కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందనం వచ్చినము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు, నీ గర్భఫలము ఆశ్రయించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించేను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. हालेलुया। Praise the Lord. Hallelujah. Amen. Amen. Praise the Lord। Praise the Lord. See the 45 verse। చూడండి, 45 వచనాన్ని చూడండి. धन्य है वह जिसने विश्वास किया है। మనం చూసినట్లయితే నిజమైన ఆమె ఎప్పుడు ధన్యురాలు అనబడిందంటే, ధన్యురాలు అని మరియా ఎప్పుడు అనబడిందంటే వాక్యమందు విశ్వసించినప్పుడు. Mary was blessed ఆమె మరియా దీవించబడింది, అంటే ధన్యురాలు అనబడింది. because she believed। ఎందుకని ధన్యురాలు అనబడిందంటే ఆమె వాక్యాన్ని నమ్మింది గనుక. हालेलुया। హల్లెలూయా. उसने किसी से जाके पूछा नहीं कि ये कैसे होगा। ఆమె ఈ దూత చెప్పిన తర్వాత ఆమె బయటికి వెళ్ళి నేను ఎలా గర్భం ధరిస్తాను, ఇది ఎలా జరిగిద్దని ఎవరిని అడగలే. बस दूत ने जो कहा उसने उस पर विश्वास ఆమె किया। అక్కడ నిలబడి దూత ఏం చెప్పిందో దానికి మాత్రమే ఆమె తల వంచి అంగీకరించింది. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले। దేవుని నామమునకు మహిమ కలుగాక. आमीन। ఆమేన్. प्रभु आपके सामने हमेशा वचन रखता है దేవుడు ఎల్లప్పుడూ మీ ముందు వాక్యాన్నే పెడతాడు. और वो कभी आपको फोर्स नहीं करता उसे मानने के लिए। చూడండి, దేవుడు వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు బలవంతంగా నమ్మండి అని చెప్పడు గాని, ఆయన ఫోర్స్ చేయడు గాని, బలవంతపరచడు గాని, నీ ముందు పెట్టి దాని గురించి వివరిస్తాడు ఆయన. वो तो सिर्फ आपका रिस्पॉन्स देखता है। చూడండి, ఆయన దానికి ఏం చేస్తాడంటే బాధ్యత వహిస్తాడు. प्रभु कभी किसी के साथ जबरदस्ती नहीं करता। దేవుడు ఎవరిని బలవంతం పెట్టడు. हालेलुया। హల్లెలూయా. मरियम के साथ कोई जबरदस्ती नहीं हुई। దేవుని దూత వచ్చి దేవుడు వచ్చి మరియమ్మని బలవంతం చేయలేదు, బలవంత పెట్టలేదు, నమ్మని బలవంత పరచలేదు. उसको मजबूर नहीं किया गया। ఆయన బలవంత పరచలేదు అక్కడ. बस उसके सामने वचन रखा गया। కేవలం మరియా ముందు ఆ దూత వాక్యాన్ని మాత్రమే పెట్టింది. जैसे भाई ब्रानहम ने कहा ఎలాగైతే విలియం మేడం చెప్పి कि ఉన్నాడో, जब एक मेमना है, भेड़ का बच्चा है, చూడండి ప్రవక్త చెప్పినట్లుగా ఒక గొర్రె పిల్లని చూడండి, तो उससे रिक्वेस्ट नहीं की जाती कि तू ऊन दे ऊन दे ऊन दे। అది ఆ గొర్రె పిల్ల నువ్వు వెళ్ళి గొర్రె పిల్ల చెప్పక్కలేదు, ఏది నువ్వు ఆ యొక్క ఏంటి వదొక్క తేబడిన గొర్రె పిల్ల బొచ్చు నివ్వని అడగక్కలేదు. और ना ही उसे దాని मजबूर గుణం किया। ఏంటంటే దానికి అదే ఏం చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. उसे मजबूर नहीं किया जाता। ఎందుకంటే నువ్వు చెప్పినందుకు అది ఉన్నినివ్వదు కానీ पर वो ఉన్నినిచ్చుటకు అది ఉత్పత్తి చేస్తుందండి. అది पर वो अपने आप ऊन देता है। చూడండి, దానికి అదే ఏం చేస్తుంది, బలవంతం లేకుండానే సహజంగానే ఆ ఉన్నిని గొర్రె పిల్లేస్తుంది. हम చూడండి, దేవుడు మిమ్మల్ని బలవంత పెట్టడు. हम आपसे जबरदस्ती नहीं कर सकते మేము మిమ్మల్ని బలవంతం చేయలేము. कि वचन को मानो, समय पर आओ, Yes. बाइबल पढ़ो, संदेश पढ़ो, दुआ करो, आज्ञाकारी करो। మిమ్మల్ని బలవంత పెట్టమంటే చర్చికి రండి, బైబిల్ చదవండి, ఇలా చేయండి అలా చేయండి అని బలవంత పెట్టవసరం లే. हम आपसे जबरदस्ती नहीं कर सकते। అసలే బలవంతం చేయవలసిన పని లేదు. हम तो आपके सामने वचन रखेंगे। కానీ మీ ముందు సేవకులని మేము వాక్యాన్ని మాత్రమే పెడతాము. और अगर आप सच में प्रभु का बीज हो, నిజంగా వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు నిజంగా మీ లోపల దేవుని విత్తనం ఉన్నట్లయితే तो आप अपने आप आज्ञाकारी నీ करोगे। అంతట నువ్వే వచ్చి ఆ వాక్యాన్ని నమ్ముతావు. हालेलुया। హల్లెలూయా. हम देखते हैं कि यही दूत जिब्राइल दूत जो मरियम के पास आया, सेम यही दूत
जकरिया के पास भी गया। ఏ దూత అయితే ఆ గాబ్రియల్ దూత మరియా దగ్గరకు వచ్చినదో అదే గాబ్రియల్ దూత జకరియా దగ్గరికి కూడా వచ్చింది. The father of John the Baptist. చూడండి అతడు ఎవరంటే బాప్తిస్మ యోహాను తండ్రి. Hallelujah. బాప్తిస్మ యోహానుకి తండ్రి. అతని పేరు జకరియా. आमीन, ఆమేన్. प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. आइए हम पढ़ते हैं इसी का एक चैप्टर का 13 आयत से। చూడండి ఇదే వాక్యం మనం చదువుకుందాం. सेम మొదటి चैप्टर అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. फ्रॉम वर्स 13। చూడండి 13 1 की 13। 8వ అధ్యాయం. लूका हाँ, लूका 1 की 13। ఓకే. What 8:13. 1 chapter 1। ఓ అదే 1:13 అండి. అర్థమైంది 1:13. ఓకే, కన్ఫ్యూజ్ చేయకండి. 1:13. ప్రైజ్ ది లార్డ్. 8 आयत। అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. 13 ఫినిష్ బ్రదర్. 1 and 13 कंटिन्यू ब्रदर। ఓకే, 13 నుంచి మనం కింద వరకు చదువుకుందాం. नो 8 to 22। చూడండి 8 to 22 22। 22 వచ్చిన. అతడు లోపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సజ్జలు చేర్చు మోగవాడై ఉండెను. ఎస్ బ్రదర్. 20 ఫినిష్. 22 యా ఫినిష్. 8 to 22 पूरा पढ़ा। పూరా नहीं 8 से लेके कंटिन्यू 22 तक पढ़ना। ఓకే. అయితే ఇప్పుడు ఇలా చదువుకుందాం. లూకా సువార్త 8 వచనం నుండి ముందే చదవండి బాగుండేది. అని పైకి వెళ్దాం మనం. 8 నుంచి 22 तक पढ़ना है। 8 నుంచి 22 వరకు చదువుకుందాం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయించుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడిపై నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిసబెతు నీ కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలను నీతో మాట్లాడటకును ఈ సువర్తమానం నీకు తెలుపడుకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనువై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెడుచు ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సజ్జలు చేర్చు మోగవాడై ఉండేను. Amen. Yes, finish. 22nd. Yes, finish. Amen. Have you read the story? ఈ కథ అంతా మనం చదవం కదా. Praise the Lord. దేవునికి స్తోత్రం. जब जिब्राइल दूत मरियम के पास गया, చూడండి మరియా దగ్గరికి వెళ్ళిన అదే గాబ్రియల్ దూత उसने बिना कोई शक किए वचन को कबूल कर लिया. చూడండి వాక్యాన్ని బట్టి ఆమె ఇక్కడికి వచ్చింది మరొకసారి. उसने बिना किसी शक किए वचन को ग्रहण किया. చూడండి ఎక్కడైతే ఆ దూత వాక్యం తీసుకొచ్చినదో అదే ఆ దూత మరల ఇక్కడికి వస్తుంది. मरियम ने सवाल तो किया पर शक नहीं किया. చూడండి అక్కడ వాక్యం నమ్మమంటానికి బలవంతం చేయలేదు కానీ ముందు పెట్టింది అంతే. पर हम देखते हैं कि यही दूत
जब जकरिया के पास गया, మరలా ఇదే దూత మరియాతో మాట్లాడి మరియా ముందు వాక్యం పెట్టే బలవం చేయనటువంటి ఆ దూతే మరలా జకరియా దగ్గరికి వచ్చింది. तो जकरिया वहां गूंगा हो गया. చూడండి అతను ఏమైపోయాడంటే భయపడిపోయాడు, వణికిపోయాడు మరియు మౌనమైపోతున్నాడు ఆ కార్యంలో. Amen. Amen, amen. Hallelujah. Hallelujah. Because he doubted on the word of angel. ఎందుకని అతడు దేవుని దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని అనుమానించాడు గనక. But Mary did not doubted on the word of angel. జకరియా దగ్గరికి వచ్చిన దూత చెప్పినప్పుడు జకరియా దాన్ని అనుమానించాడు, నమ్మలేకపోయాడు కాబట్టి మౌనమైపోయాడు, మాట్లాడలేకపోయాడు. కానీ మరి అట్లా కాదు, దాన్ని నమ్మింది కాబట్టి దాన్ని ధరించగలిగినది. Because the Mary is the type of the bride. ఎందుకంటే మరియా దేవుని యొక్క వధువుకి సాదృశ్యంగా ఉన్నది. She never doubts on the word. అంటే నిజంగా ఇది నిజమైన వధువుకి వాక్యములు ఎటువంటి అనుమానాలు ప్రశ్నలే ఉండవసలే. So she can speak the word. ఎందుకంటే ఆమె వాక్యమును మాట్లాడుతున్నది. She is not dumb. ఎందుకంటే ఆమెకి అసలు అనుమానం అనేది ప్రశ్నే లేదు. She can speak the truth. ఆమె నిజం మాట్లాడుతున్నది. She can give the testimonies. చూడండి ఆమె సాక్ష్యం ఇస్తున్నది. Hallelujah. హల్లెలూయా. And there is Jekariah. జకరియా అక్కడికి వచ్చినప్పుడు మనం He is the type of the denominations. ఇప్పుడు ఈ జకరియా అలా దేవుని సాదృశ్యంగా ఉన్నాడంటే మరియాము వధువు సాదృశ్యం అయితే జకరియా సంఘ శాఖ సాదృశ్యంగా ఉన్నాడు. Denominations doubted on the word. జకరియాకి ఎలాగైతే అనుమానాలు ఉన్నాయో, డౌట్లు ఉన్నాయో, ఈ రోజు సంఘ శాఖలు కూడా అన్నే డౌట్లు ఉన్నాయి. So denominations became dumb. అందుకే సంఘ శాఖలను కూడా మౌనంగా ఉన్నాయి. They cannot speak the word అసలు వాక్యమే మాట్లాడలేవు. because they doubt on the word. చూడండి వాక్యాన్ని ఎవరైతే అనుమానించారో వారు మౌనమైపోయారు. Am I right, brother? Yes, yes. Hallelujah. Mary is the type of the bride. She can speak. చూసారా, చూడండి మరియా వధువుకి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి వధువు మాట్లాడగలదు. And Jekariah are denominations who doubted on the word and they became dumb. చూడండి జకరియా కూడా అదే సేవలో అదే సంఘంలో ఉన్నాడు, కానీ దేవుని దూత వర్తమానాన్ని అనుమానించాడు కాబట్టి అతను మాట్లాడలేకపోతున్నాడు. God keeps his word. ఎందుకంటే దేవుని వాక్యము తీసుకుంటూ వస్తుంది. But we have to believe on the word. మనము కూడా ఆ మరియా వలె వాక్యాన్ని నమ్మవలసిన వారు ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So look at to Jekariah. చూడండి జకరియా వైపు చూడండి. Jekariah was praying for child. చూడండి జకరియా చూసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అబ్బా కుమారుల కోసం వేడుకుంటున్నాడు. He was married. చూడండి ఆల్రెడీ అతను పెళ్లి అయిపోయింది. He has wife. ఆల్రెడీ అతను ముసలివాడైపోతున్నాడు. He has many testimonies అతనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి that God can give the child to old age. కానీ ఆ వృద్ధాప్యములో దేవుడు అతనికి కుమారునిస్తున్నాడు. And Jekariah was praying for the child. కానీ ఆ జకరియా ప్రార్థన చేస్తున్నాడు ఒక కుమారుని కొరకు. But when angel came down and he said your wife is going to be pregnant. చూడండి ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ సమయం వచ్చినప్పుడు దూత చెప్పినప్పుడు దాన్ని నమ్మలేకపోయాడు అతడు. And Jekariah said how it will be possible. ఇది ఎలా జరుగును అడిగాడు. మనం చూస్తే If 16 వచనంలో చూస్తే if it's not possible then for what are you praying for? చూడండి లూకా 1:18లో జకరియా ఇది ఎలాగో తెలియను నాకు ఎలా తెలుస్తుంది అడిగాడు. ఓకే, जकरिया प्रार्थना कर रहा था कि प्रभु मुझे पुत्र दे. చూడండి జకరియా కుమారుని కోసం ఆ తరగతిలో ప్రార్థన చేస్తున్నాడు. पर जब दूत आया और उसने कहा तेरे पुत्र होगा, దేనికోసం ప్రార్థన చేశాడో అది ఇవ్వడానికి దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది, అయ్యా నీకు బిడ్డ పుడతాడు అని. तो जकरिया ने विश्वास ही नहीं किया. ప్రార్థన చేశాడు కానీ ఆ కార్యము జరుగుతుందని చెప్పినప్పుడు దూత మాట నమ్మలేకపోయాడు. जकरिया ने शक किया. ఎందుకంటే దాన్ని తోసేశాడు అతడు. जब आप प्रार्थना करते हैं तो विश्वास करें. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసమే ఉండదు. क्योंकि जब आप प्रार्थना करते हैं तो विश्वास करें, फिर प्रभु आपकी प्रार्थना का उत्तर देगा. చూడండి విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తేనే మనం పొందుకుంటాం. Amen. Amen. अगर आप महान चीजें देखना चाहते हैं तो जैसा दूत ने कहा है उस पर विश्वास करें. ఒకవేళ మీరు గొప్ప కార్యాలు చూడాలనుకున్నా ఆ దూత చెప్పినట్టు మరియా నమ్మినట్లు నమ్మితేనే చూడగలుగుతాం మనం. नबी ने कहा कि इन अंतिम दिनों में दुल्हन के पास एक महान सेवकाई होगी. ఈ చివరి దిన ప్రవక్త అన్నాడు ఈ కాలములో వధువు వద్దకి ఒక గొప్ప దూత వచ్చాడు. और वो बोलेगी वचन पूरा हो जाएगा. ఆ దూత వచ్చి ఆ వధువు ముందు వాక్యాన్ని పెడుతున్నాడు, ఇది నెరవేర్చబడది అని. उसके पास यहोवा यूं कहता वाला वचन होगा. చూడండి ఎవరి ఎత్తుకు వస్తున్నాడంటే ఆయన వాక్యం తీసుకుని ఆ వధువు ఎత్తుకు వస్తున్నాడు.
हालेलुया। హల్లెలూయా. पल भर में उसका शरीर बदल जाएगा। చూడండి, మనము ఆ వాక్యం నమ్మితే మన శరీరం మార్పు చెందుతుంది. The bride will be caught up in the rapture. అప్పుడు మనం ఏమవుతాము? ఆ వాక్యాన్ని బట్టి మార్పు చెంది ఎత్తబడతాము. If you want to see these great things, you have to believe on the every word of ఒకవేళ the గొప్ప Lord. కార్యాలు చూడాలనుకుంటే వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. If you doubt, మీకేనా అనుమానం ఉంటే you will become dumb. మీరు ఎప్పుడైతే అనుమానిస్తారో అప్పుడే కిందకి పడిపోతారు. You will be కిందకి fail. పడిపోతారు. మీరు అంటే మౌనం అయిపోతారు. You will be fail. అంటే మీరు ఓడిపోతారు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడైతే వాక్యాన్ని అనుమానిస్తామో ఆ చక్కెర వలె మనము కూడా మౌనం అయిపోతాం. Yes, दूत का संदेश है. ఈ రోజు ఈ యొక్క వర్తమానము దేవుని దూత తీసుకొచ్చిన వర్తమానం. और हम देखते हैं कि हैटीराइट ने इस पर विश्वास किया. చూడండి, దీన్ని మనం నమ్మినట్లయితే, हैटीराइट ने इस पर विश्वास किया. చూడండి, మనం దీనిపైన విశ్వసించినట్లయితే, सिस्टर हैटीराइट ఎట్టి రైట్ ఎలా అయితే విశ్వసించినట్లయితే, और प्रभु ने उसे महान चीज दिखाई. చూడండి, ఆమె గొప్ప కార్యం చూసినప్పుడు ఆ దూత దగ్గరికి ఆమె నమ్మగలిగింది. उसके पुत्रों को उसी वक्त मुक्ति दी गई. చూడండి, మరియ నమ్మగలిగిందో ఎట్టి రైట్ కూడా అలాగే ఈ దూత వర్తమానం నమ్మగలిగినది. आज भी कैंसर ठीक होता है. చూడండి, ఇప్పుడు కూడా కార్యము జరిగిద్ది. आज भी छुटकारा होता है. ఇప్పుడు కూడా జరగగలదు. पर हमें विश्वास करना होगा. కానీ మనము వాక్యాన్ని నమ్మవలసిన వారంగా ఉన్నాము. जहां हम शक करते हैं वहां प्रभु काम नहीं कर सकता. చూడండి, మనం అనుమానం ఉంటే దేవుని పని చేయలేము. प्रभु आपके विश्वास के ऊपर ही काम करता है. చూడండి, వాక్యం పైనే విశ్వసిస్తేనే దేవుని పని చేయగలుగుతాం. Amen. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. क्या विश्वास करते हैं कि ये संदेश महान अद्भुत काम करने में समर्थी है? మీరు నమ్ముతారా ఈ వర్తమానము గొప్ప కార్యాలు చేస్తుందని? तो फिर आपको हर एक वचन पर लगातार विश्वास करना है, మీరు कंटिन्यू. ప్రతి వచనాన్ని నమ్మవలసి ఉన్నది. हालेलुया. హల్లెలూయా. Brother Branham said in the message, the ministry of Christ. ప్రవక్త చెప్పాడు, దేవుని మహిమైన క్రీస్తు అనే వర్తమానములో, Here he said, now this little virgin was all excited. చిన్న కన్యక, She was very excited. చూడండి, ఆ చిన్న కన్యక అంటే దేవుని మన క్రీస్తు బయలుపరిచిన వర్తమానంలో ప్రవక్తన్నాడు, అక్కడ ఒక చిన్న కన్యక. Here is what I like about Mary. అవి ఎలా ఉందంటే, వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్న మరియ వలె ఉన్నది. Instead of doubting like Zechariah, చూడండి, ఆ మరియా మన కన్య మరియకి జక్రియ వల్లే అసలు అనుమానమే లేదంటండి. she said, ఆమన్నది, behold the handmaid of the Lord, be it unto me according to your word. ఏమన్నదంటే దూతతో ఆ మరియా, నువ్వేదైతే సెలవిచ్చావో నీ దాసురాలు దాన్ని నమ్ముతున్నాను, అలా జరుగునుగాక అంది. नबी ने कहा कि मैं मरियम की इस बात को पसंद करता हूं कि उसने जकरिया की तरह शक नहीं किया. అంటే చూడండి, జక్రియ అయితే దాన్ని నమ్మలేదు కాబట్టి అతను జరగలేదు. కానీ ఈమె అలా కాదు, జక్రియ వలె ప్రవర్తించలేదు. జక్రియ అయితే నమ్మలేకపోయాడు, మౌనమైపోయాడు. కానీ ఏమైతే దాన్ని నమ్మింది కాబట్టి గర్భం ధరించగలిగినది. हालेलुया. హల్లెలూయా. मरियम ने इस बात को जांचने की कोशिश नहीं की, कैसे होगा, क्या बनेगा, फिर क्या होगा, कैसे होगा. జక్రియ వల్లే మరియమ్మ ఎప్పుడు ప్రశ్న వేయలేదు, ఇలా జరిగిద్ది, ఏమవుతుంది ప్రశ్న వేయలేదు అసలు ఆమె. और दूसरी तरफ जकरिया है जिसने कहा, ओ मेरी पत्नी तो बूढ़ी हो चुकी है. జక్రియ ఏమన్నాడు, నువ్వు చెప్తున్నావు కానీ దూత, నువ్వు చెప్తున్నావు కానీ కుమారుడు పుడతాడు, నా భార్య ముసలి అయిపోయింది, ఎలా జరిగిద్ది అంటున్నాడు. बड़े ध्यान से सुनना, मैं रेफरेंस से पढ़ रहा हूँ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను రెఫరెన్స్ చదువుతున్నాను. भाई ब्रानहम ने कहा ప్రవక్త విలియం బ్రహ్మ్ చెప్తున్నాడు कि जकरिया के पास बहुत उदाहरणें थी. చూడండి, ఆ జక్రియ దగ్గర జరిగిన కార్యం ఒక ఉదాహరణ. कि प्रभु बुड्ढों को भी जवान बनाकर उनको बच्चा देने की सामर्थ्य ఇక్కడ रखता है. ఉదాహరణ ఏంటంటే, ముసలోళ్ళు కూడా ప్రభు అయిన దేవుడు యవనస్తులుగా చేసి పిల్లల్ని ఇవ్వగలడు. उसके पास अब्राहम और सारा की गवाही थी. చూడండి, అబ్రహాము శారాలకి వృద్ధాప్యులు దేవుడు పిల్లనిచ్చాడు. उसके पास हन्ना की उदाहरण थी. అలాగే ఉదాహరణ చూడండి, అబ్రహాము పట్ల, శారా పట్ల, అలాగే జక్రియ పట్ల, అలాగే హన్నా పట్ల కూడా దేవుడు వృద్ధాప్యంలోనే పిల్లనిచ్చినట్టుగా ఇప్పుడు కూడా చేయగలడు ఆ కార్యం. उसके पास कई उदाहरणें थी कि प्रभु उम्र के बाद भी बच्चा देने में समर्थी है. ఆ ఉదాహరణ చూడండి, అబ్రహాం కాలములో, హన్నా కాలములో, జక్రియ కాలములో వృద్ధాప్యులు ఉన్నప్పటికీ ఎలాగైతే జరిగాయో అలాగే ఇప్పుడు కూడా దేవుడు వాక్యం నమ్మగలిగితే నీ జీవితంలో కూడా చేయగలడు. पर मरियम के पास कोई उदाहरण नहीं थी. చూడండి, మరియమ్మకి ఎటువంటి అనుమానాలు ఆ విషయంలో లేవు.
Praise the Lord. क्योंकि आज तक कभी भी कोई कुंवारी गर्भवती नहीं हुई थी। ఇంత కాలములో ఎప్పుడు కన్యక గర్భం ధరించేది నేనే లేదు। जकरिया के पास उदाहरणें थी, उसने फिर भी विश्वास नहीं किया। मरियम के पास कोई उदाहरण नहीं थी, फिर भी उसने विश्वास किया। మరియమ్మకి ఆ ఉదాహరణలన్నీ లేనప్పుడును అవి లేకపోయినను ఆమె నమ్మగలిగినది। So Branham said, that's why I like Mary. నేను అలాంటి మరియాల్ని ఇష్టపడుతున్నాను అని ప్రవక్త అన్నాడు। She did not felt anything in her womb. చూడండి, గర్భములో అలాంటి ఆ మరియా లాంటి గర్భమును కోరుకున్నాడు ఆయన। Hallelujah. Hallelujah. Amen. Amen. इससे पहले कि उसकी बॉडी में कुछ भी हो, ఇప్పుడు చూడండి, ఆమె శరీరములో ఏదైనా జరగవలసినది, कुछ भी होने से पहले ही उसने विश्वास किया। చూడండి, చాలా మంది ఆ గర్భంలో ఆ సెన్సేషన్ అంటే ఉద్రేకంతో కార్యం చేస్తూ ఉంటారు। Amen. आप सुन रहे हैं? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మినిట్ గట్టిగా చెప్పండి। చూడండి, ఆ గర్భాన్ని దేవుడు వాడుకోవాలంటే ఆ గర్భంలో ఏదైనా కార్యం జరగాలి, కానీ మరియాకి అలాంటిది ఏమీ జరగలేదు। आप सुन रहे हैं? మీరు వింటున్నారా? ఒక మినిట్, వింటున్నారా? గట్టిగా చెప్పండి। अभी तक मरियम की बॉडी में कुछ भी नहीं हुआ था। అసలే దూత చెప్పింది కానీ ఆ మరియా గర్భంలో ఎటువంటి కదలికలు కానీ లేకపోతే ఎటువంటి కార్యాలు కానీ ఆ యొక్క స్పర్శలు కానీ ఏమీ లేవు ఆమెకు అసలే। पर फिर भी उसने विश्वास किया, पहले అలాంటి विश्वास किया। కార్యం ఏమీ లేకపోయినా ఆమె వాక్యం నమ్మింది। हालेलुया। आमेन। ఆమేన్। कई बार हम चंगे होने के बाद विश्वास करते हैं। చాలా మంది మనం ఏం చేస్తామంటే మనము ఆ స్వస్థత పొందినా గానీ అంటే స్వస్థ పొందినా గానీ ఇంకా దాన్ని నమ్మలేకపోతూ ఉంటాం। पर असली विश्वास चंगाई से पहले विश्वास है। అసలు విశ్వాసం ఏంటంటే రోగం అనేది పోక మునిపే దాన్ని నమ్మాలి, అది విశ్వాసం। आपको याद है नबी के पास एक अंधा आदमी आया, విదేశ ప్రవక్త కాలంలో గుడ్డివాడు వచ్చి ఉన్నాడు, जिसने प्रार्थना करवाई అతను ప్రార్థన చేయించుకున్నాడు कि भाई ब्रानम मेरे लिए प्रार्थना करो ताकि मैं देख सकूं। ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు, నేను చూశాను, నీకు కళ్ళు వచ్చాయని చెప్పాడు। नबी ने कहा मैं प्रार्थना करता हूं, प्रभु तुझे ठीक करे। ఎలాగైతే దేవుడు చూపించాడు ప్రార్థన చేస్తున్నావు, నీకు దేవుడు స్వస్థనిస్తాడని చెప్పాడు। क्या तुम विश्वास करते हो? నువ్వు నన్ను నమ్ముతున్నావని అడిగాడు। उसने कहा हाँ मैं विश्वास करता हूं। అయ్యా నేను నమ్ముతున్నానని చెప్పా గుడ్డివాడు అన్నాడు। तो नबी ने कहा you are healed now. నువ్వు దీన్ని నమ్మే కాబట్టి ఇప్పుడే నువ్వు స్వస్థపరచబడని చెప్పాడు। Go and give the testimonies. నువ్వు వెళ్ళిపోయి ఏం చేస్తావంటే నువ్వు వెళ్ళిపోయి సాక్ష్యం ఇచ్చాయని చెప్పాడు। But next day he came back again. మరి తర్వాత రోజు మళ్ళా వచ్చాడు అతను। yes And he said to Branham, అతను వచ్చాడు, అయ్యా ప్రవక్త బ్రహ్మం గారు, I am still blind. నేను ఇంకా గుడ్డివాడిగా ఉన్నాను అన్నాడు। Yesterday you said you are healed. నేను దినాన్ని చెప్పావు, నీవు స్వస్థపరచబడ్డావు, కళ్ళు వస్తాయని చెప్పావు, నాకు కళ్ళు రాలేదు అన్నాడు। But I am still blind. నేను ఇంకా గుడ్డివాడిగా ఉన్నాను। तो नबी ने कहा तुमने भी तो कहा था मैं विश्वास करता हूं। నువ్వే కదా చెప్పావు నమ్ముతున్నానన్నావు అన్నాడు। तुमने भी तो कहा था कि मैं विश्वास करता हूं। నువ్వే కదా చెప్పావయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు ప్రార్థన చేయమన్నాక చేశాను కదా, నమ్మావు కదా అన్నాడు। तो फिर वचन पर विश्वास करो। నువ్వు ఇప్పుడు వాక్యాన్ని నమ్ము అన్నాడు। और फिर हम देखते हैं कि फिर उस अंधे बंदे ने पूरा 1 साल लगातार गवाही देता रहा। చూడండి, అతడు దాన్ని పొందుకున్నవాడే 1 సంవత్సరం అంతా సాక్ష్యం ఇచ్చాడు। अभी तक उसकी आंखें नहीं खुली थी। చూడండి, అతను కళ్ళు తెరవనప్పటికీ ముందే సాక్ష్యం ఇచ్చాడు। पर फिर भी वो गवाही दे रहा था मैं ठीक हो चुका हूं, मेरी आंखें खुल चुकी है, मैं देख सकता हूं। అతను ఏమన్నాడు, గుడ్డివాడు ఉన్నప్పుడు అంటాడు నేను స్వస్థపరచబడ్డాను, స్వస్థపరచబడ్డాను చూచేస్తున్నాను, నా కళ్ళు వచ్చి అంటున్నాడు। और हम जानते हैं कि एक दिन सचमुच वो बार्बर की शॉप पे शेव करा रहा था। ఒక రోజు నా గుడ్డివాడు ఏం చేశాడు, గడ్డించుకోవడానికి షాపుకి వెళ్ళాడు। और सच जब वो नाई के साथ बातें कर रहा था, చూడు అతను గడ్డం గీసేటువంటి ఆ మంగళ షవర్ చేసేటువంటి వ్యక్తితో చెప్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నేను స్వస్థపరచబడ్డాను, నేను చూస్తున్నా, నాకు కళ్ళు వచ్చాయని చెప్తున్నాడు। and by the grace of the Lord, దేవుని మహాకృపను బట్టి his eyes were opened there. అక్కడే ఆ షాపులోనే గుడ్డివాడి కళ్ళు వచ్చేసాయి। because God's word never fails. ఎందుకంటే దేవుని వాక్యము నిరర్థకము కానేరదు। टाइम लग सकता है पर फेल नहीं हो सकता। చూడండి, అది అన్నుడు కూడా నిర్ధమ కానేరదు। टाइम लग सकता है पर फेल नहीं हो सकता। చూడండి నువ్వు అనుమానం వస్తుంది కానీ వాక్యమైతే అది పాడవదు। और मरियम ने भी इसी तरह, इससे पहले कि कुछ उसके पेट में होता, उसने पहले विश्वास करके ग्रहण किया। చూడండి, మరియాకి ఏదో జరిగిన తర్వాత నమ్మలేదు కానీ ఏమీ జరగకుండా కదలకలస ఏమీ లేనప్పుడే, ఆ స్పర్శ కార్యం లేనప్పుడే ఆమె నమ్మగలిగింది ఆ కార్యాన్ని। You know what Branham said in this message? మీకు తెలుసా, దేవుడు He said, ఈ ప్రవక్త చెప్తా ఉన్నాడు, God
దేవుడు give us some more marriage. చూడండి ప్రవక్త అన్నాడు ఈ దినాల్లో కూడా అలాంటి మరియాలు కావాలి దేవుడు కోరుకుంటున్నాడు. That will take God at his word. ఈ వాక్యం నమ్మగలిగిన మరియాలు చాలా మంది ఈ రోజుల్లో కావాలి. Hallelujah. प्रभु हमें और मरियम दे. ఇంకా ఈ దినమున అనేక మరియాలు దేవుడు కోరుకుంటున్నాడు. ताकि जो वचन को वचन के आधार पर ले सके. ఎలాంటి మరియాలంటే వాక్యాన్ని అనుమానం లేకుండా నమ్మే మరియాలంటి వారు కావాలి. I am married. I am going to give you my testimony. ఇప్పుడు ఇతను పెళ్లి అయింది, అతను సాక్ష్యం ఇస్తున్నాడు, వినండి. Hallelujah. హల్లెలూయా. Amen. प्रभु ने मुझे बेटी दी जिसका नाम हमने होप रखा. చూడండి మొదట నాకు కుమార్తెనిచ్చాడు, ఆ కుమార్తె పేరు హోప్ అని పేరు పెట్టాను. और फिर प्रभु ने मुझे एक और बेटी दी 3 साल के बाद जिसका नाम हमने ऐना रखा. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత దేవుడు మరొక కుమార్తెనిచ్చాడు, ఆమె పేరు హన్నా పెట్టాను. फिर उसके बाद हमारी इच्छा थी कि प्रभु हमें एक बेटा दे. నేను ఇద్దరు కుమార్తెలు పుట్టారు కాబట్టి ప్రభువా ఒక కుమారుని నాకు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను बेटियां भी बहुत अच्छी है, प्रभु का अनुग्रह है, प्रभु का गिफ्ट దేవుని है. బట్టి కుమార్తెలు దేవుడు ఇచ్చాడు అనుకోండి. पर हमारी इच्छा थी कि प्रभु हमें एक बेटा भी दे. నాకు ఆశ ఏంటంటే కుమార్తెలు అయితే ఉన్నారు, కుమారుడు కూడా కావాలి కదా అనుకుంటున్నాను నేను. मेरी पर्सनली एक इच्छा थी कि प्रभु मुझे बेटा दे जो मेरी सेवकाई में मेरा हाथ बढ़ाए. నాకు ఆలోచన ఏంటంటే ఒకవేళ కుమారుని కనుక దేవుడు ఇస్తే దేవుని సేవ కొరకు పెంచుతాను అని. और हमने ये अपनी इच्छा प्रभु के सामने रखी. నేను ఈ ఆశను లేకపోతే ఈ యొక్క ఆలోచనను దేవుని ముందు తీసుకొచ్చి పెట్టాను. तो हमने प्रभु के अनुग्रह से उसके जन्म से इससे पहले कि मेरी वाइफ प्रेग्नेंट होती, कुछ भी होता, हमने उस बच्चे का नाम रख दिया स्टीफनुस. చూడండి మా భార్య ఇంకా గర్భం ధరించకుండానే అటువంటి పరిస్థితులు లేకుండానే నేను ఒక పేరు పెట్టేశాను ఆ కుమారునికి, పుట్టబోయే కుమారునికి స్టీఫెన్ అని చెప్పి. हमने उसका नाम रख के प्रार्थना करनी शुरू कर दी. మేము ఏం చేసామంటే పుట్టక ముందే గర్భం ధరించక ముందే పేరు పెట్టేసుకుని ప్రార్థన ప్రారంభించాం. और हमने अपनी कलीसिया में बता दिया. ఆ విషయాన్ని చర్చకు కూడా చెప్పేసాం, మా కుమారుడు పుడతాడని. प्रे फॉर द स्टीफन. సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో స్టీఫెన్ కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి. स्टीफन इज कमिंగ్. ఇదిగో స్టీఫెన్ అనే వ్యక్తి వస్తున్నాడు అని మేము చెప్పాం సంఘానికి, ప్రార్థన చేశారు. तो जब ये बात फैल गई, मेरी वाइफ प्रेग्नेंट हुई. ఆ తర్వాత నా భార్య గర్భం ధరించింది. तो हमारे मोहल्ले में आसपास लोगों को पता चल गया. మా చుట్టూ అందరూ కూడా అర్థమైంది ఆమె గర్భం ధరించింది అనే సంగతి. हालेलुया. హల్లెలూయా. तो जब उन्हें जो लोग हमारे विरुद्ध थे, ఎవరైతే మాకు విరోధంగా ఉన్నారో ఆ రోజుల్లో उन्होंने शर्तें लगाई. शर्तें వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని అపహాసం చేస్తూ హేళన చేస్తా कि ఉన్నారు. देखते हैं इसके स्टीफनुस होता है या नहीं होता है. వాళ్ళు ఏమన్నారంటే మీకు పుట్టేవాడు కుమారుడేనా కుమార్తె, స్టెఫినా లేకపోతే స్టెఫినియా అని చెప్పి హేళన చేస్తున్నారు వాళ్ళు. अगर तो हो गया तो ये सच्चा पास्टर है, अगर नहीं हुआ तो ये झूठा నాకు पास्टर है. శత్రుగా ఉన్న వాళ్ళందరూ, నేనంటే పన్న వాళ్ళందరూ ఏమంటారంటే ఒకవేళ కుమారుడు పుడితే ఇది నిజమైన పాస్టరు, కుమారుడు పుట్టకపోతే అబద్ధ పాస్టర్ అని అంటున్నారట వాళ్ళు. रियली ఇది నిజమండి. मेरी रेपुटेशन का सवाल बन गया. నేను అక్కడ ఆ పరిశోధించబడతా ఉన్నాను ఇప్పుడు. But we all were praying by faith. బట్ మేమందరం ప్రార్థన చేస్తాం. My church also was praying for by faith. మా సంఘం యొక్క విశ్వాసాలందరూ నా విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేశారు. Lord, we believe. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. You keep his word. అదే సమయం దేవుడు గర్భధింపజేశాడు. You fulfill our desires. నిజంగానే అదే విధముగా కుమారుని కలిగించాడు దేవుడు మీ పట్ల కూడా చేస్తాడు కార్యాలు. And when it was time of delivery, చూడండి ఆ విధంగానే సమయం వచ్చేసింది, ఇక గర్భం ధరించింది. నవమాసం 9 నెలలు పూర్తి అయిపోయింది, ఇక సమయము ప్రసవించే సమయం వచ్చింది. ఇక everyone's heartbeat was beating fast. అందరికీ టెన్షన్ ఉంది, గుండు వేగముగా కొట్టుకుంటుంది. कौन आएगा, कौन आएगा, कौन आएगा. అసలే ఎవరు వస్తారు, అమ్మాయా అబ్బాయా, అమ్మాయా అబ్బాయా అని అందరూ టెన్షన్ పడుతున్నారు, సంఘం అంతా టెన్షన్ పడుతున్నారు. पर हमें विश्वास था कि प्रभु हमारी प्रार्थना को उत्तर देगा. మేము అనుకున్నాం సరే ఏదైనప్పటికీ దేవుడు విశ్వాసం ద్వారా కార్యం చేస్తాను చూస్తున్నాం. And doctor came out from operation theater. ఇప్పుడు ఆ యొక్క ఆమెని లోపలికి తీసుకెళ్లారు, ఆపరేషన్ చేయడానికి డాక్టర్ కూడా వచ్చేసారు. He said God gave you a son. అప్పుడు ఆ డాక్టర్ అంతా చేసి బయటకు వచ్చాడు, నీకు కుమారుడు పుట్టాడయ్యా అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్.
These are very little testimonies. చూసారా, ఇదొక అద్భుతమైన సాక్ష్యముగా ఉన్నది. We are looking for our body change. చూడండి, మనము కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఒక దినమున మన శరీరం రూపాంతరపరచబడతాయి. We have to have rapturing faith before the మనకి rapture. ఎట్టబాటు విశ్వాసం అనేది సాక్ష్యం ఇవ్వాలి. We have to have body change ఒక faith. దినమున శరీరం అనేది మార్పు చెందుతుంది నమ్మాలి మీరు. That's why Abraham said, God give us more Marys. దేవుడు ఆ ప్రవక్త ద్వారా చెప్పినట్టు ప్రవక్త అన్నట్టుగా అనేక మరియలు కావాలంటగా ఇవ్వాలి ఈ రోజు. That will take God at his word. దేవుడు ఈ వాక్యం నమ్మగలిగినటువంటి మరియలు కోరుకుంటున్నాడు. ఇప్పుడు Can I see Marys here? చూడండి, क्या मैं यहाँ पे मरियम देख सकता हूँ? నేను ఇక్కడ ఎవరినైనా ఈ రోజులో మరియా లాంటి ఆమెను చూడవచ్చా? నేను చూడగలనా? అసలు ఉన్నారా? Can I see Marys here? మరియా అంటే చూడండి, మరియా అంటే వాక్యం నమ్మగల మరియా. क्या मैं यहाँ पे मरियम देख सकता हूँ? అలాంటి మరియని చూడగలనా నేను ఇక్కడ? ఒకసారి చేతి పైకెత్తండి. మరియాలంటే నిజంగా కన్యక లాంటి మరి కాదు, వాక్యం నమ్ముతున్న వాక్య వధువు కోసం చెప్తున్నాం. हालेलुया. ఓకే, प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. Sometime we want to see proof. మనం కొన్నిసార్లు ఆధారాలకు ఎదుగుతూ ఉంటాం. Amen. पर हमने सबूत नहीं देखने, सिर्फ विश्वास करना है. सबूत అంటే అక్కడ మన మీద ఆధారాలు వెతకడం కాదు, కానీ విశ్వాసం వెతకాలి మనం. एलिशबेत ने मरियम को कहा, तू धन्य है जिसने विश्वास किया है. చూసారా, ఎలిజబెత్ వచ్చి మరియతో చెప్తుంది, నువ్వు ధన్యరాలివని మరియతో ఎలిజబెత్ చెప్తా ఉంది. हालेलुया. हालेलुया. प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమున మహిమ కలుగాక. हम देखते हैं कि मरियम पहले से ठहराई हुई थी. చూడండి, మరియా మొదటి నుంచి కూడా వాక్యముతో నిలబడి ఉంది. She was predestinated. ఆమె ఎవరంటే ముందుగా నిర్ణయించబడినటువంటి విత్తనమై ఉన్నది. For the prophecy. ఆమె యెషయా గ్రంథం యొక్క ప్రవచన వరమైనది. So if she was predestinated for the prophecy, చూడండి, ఆమెలో ఆ వాక్యం ఆ యెషయా చెప్పిన ప్రవచన నెరవేర్చడానికి ముందుగా దేవుడు నిర్ణయించుకున్నటువంటి విత్తనం she ఇది. must give the response to the word. ఎందుకంటే ఆమె వాక్యానికి బాధ్యత వహించి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. दूत किसी और के पास नहीं जा सकता था. చూడండి, వాక్యం ఎవరిలో నెరవేర్చబడాలని ముందుగా నిర్ణయించాడో దూత అక్కడికి వెళ్తే తప్ప ఇంకో చోటకి వెళ్ళలేదు. क्योंकि कोई और इस वचन को पूरा ही नहीं कर सकता था. ఎందుకంటే ఆ దూత తెలుసు ఈ వచనం అనేది ఎవరిలో కాదు ఈమెలోనే జరుగుతుంది అని నాకు తెలుసు. So angel went to predestinated version. అందుకే ఆ దూత ముందుగా నిర్ణయించబడిన ఆ యొక్క మర్యాదకు మాత్రమే వచ్చింది. Mary was predestinated before the foundation of the world. ఈ రోజు కూడా జగత్తు పునముందు ఎవరైతే దేవుడు ఎన్నుకున్న మరియాలు ఉంటున్నారో అక్కడికి దేవుని దూత పంపబడినది. हालेलुया. హల్లెలూయా. तो अगर आप भी पहले से ठहराए हुए हैं, మీరు కూడా ఆత్మ సంబంధ కన్యకలై ఉన్నారా? तो आप भी जरूर वचन को पूरा करेंगे. మీరు మరియా వలె ఆత్మ సంబంధంగా కన్యకలుగా ఉన్నారా? వాక్యాన్ని మీరు నమ్మవలసిన ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. जो पहले से ठहराए हुए होते हैं, మొదటి నుంచి ఎవరైతే నిలబడతారో उनकी कोख वूम ठहराई हुई है वचन के लिए. చూడండి, అలాంటి గర్భములోనే దేవుని వాక్యం అనేది ఎత్తబడతా ఉంది. अगर आप पहले से ठहराए हुए हैं तो आपके दिल की कोख वचन को पूरा करने के लिए पहले से ठहराई हुई है. చూడండి, వచ్చిన వాక్యం నెరవేర్చడానికి నువ్వు ముందుగా నిర్ణయించబడి ఉండాలి, దానికోసం నిలబడి ఉండవలసి ఉన్నది. The Lord's will come in your empty wombs. ఎందుకంటే आपके खाली कोख जो है उसमें वचन आएगा. చూడండి, నీ యొద్దకి వాక్యం రావాలంటే అది నింపబడటకు నువ్వు నిర్ణయించబడి ఉండాలి. हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్. और हम देखते हैं कि जब उसने विश्वास किया, చూడండి, మనం చూస్తున్నాము ఆ కన్య మరియా ఆ వాక్యమును విశ్వసించింది. जो कुछ भी उसके अंदर हुआ, ఏమైతే ఆమెలో జరిగిందో ये सारा परमेश्वर की ओर से था. ఆమెలో జరిగిందంతా కూడా దేవుని చిత్తానుసారంగా జరిగినది. किसी मनुष्य को कुछ भी करने की जरूरत नहीं पड़ी. అది ఒక మనుషుల ద్వారా జరిగిన అవసరం లేదు. अगर आप विश्वास करते हैं, మీరు నమ్ముతారే? మీరు तो నమ్మట్లేదు? किसी मनुष्य को आप पर कुछ भी करने की जरूरत नहीं पड़ेगी. చూడండి, మీరు నిజంగా వాక్యం నమ్మగలిగితే ఏ మనుషుడు కాదు కానీ దేవుడే చేయగలడు. प्रभु अपने आप आपके अंदर वचन को पैदा करेगा. మీ అంతట మీరు దానికి విధేయత చూపిస్తుంటే దేవుడు మీ ఎడల మీ లోపల వాక్యాన్ని తీసుకుని వస్తాడు. प्रभु के वचन ने ही मरियम के अंदर हर एक चीज की सृष्टि की. చూడండి, మరియా గర్భములో వాక్యము ప్రతిదాన్ని తీసుకుంటూ వచ్చింది. जो बच्चे की रचना हुई वो सारी वचन के द्वारा हुई. మరియమ్మ జీవితంలో జరిగిందంతా కూడా ఏంటంటే వాక్యానుసారంగానే జరిగినది.
वचन उसके अंदर काम कर सकता था, చూడండి వాక్యం ఆ గర్భంలోకి వెళ్ళి ఏం చేసిందట, కార్యము అభివృద్ధి చేసుకుని వచ్చింది. क्योंकि उसकी कोख खाली थी, इसलिए वचन ने उसके अंदर काम किया. చూడండి ఆమె గర్భంలో ఏ చెత్త లేదు, ఏ బీజం లేదు, కానీ అది ప్రత్యేకంగా ఉంది కాబట్టి అందులో దేవుడు విత్తనం వేయటం జరిగినది. अगर हमारी कोख खाली है तो वचन हमारे अंदर रचना करेगा. గర్భంలో ఎటువంటి ఏ విధమైన లేవు కాబట్టి అది పరిశుద్ధంగా ఉంది కనుక ఇప్పుడు కూడా మన పరిశుద్ధంగానే గర్భంలోనికి దేవుడు వాక్యం వస్తున్నది. तो आज फिर परमेश्वर कुछ खाली हृदय को ढूंढ रहा है जिनके अंदर वो वचन की रचना कर सके. పవిత్రంగా కన్యగా ఉన్నదో అలాగే ఈ రోజు కూడా దేవుడు అలాంటి వారిని వెతుక్కుంటున్నాడు. आमीन. जब मरियम तैयार थी, ఆమె మరియా ఎలా సిద్ధపడి ఉన్నదో तो उसके शरीर में वचन आया. చూడండి అలా సిద్ధపడింది కాబట్టి ఆమె శరీరంలోనికి దేవుని వాక్యం వచ్చేసినది. और वचन और उसका शरीर दोनों एक बन गए. గుర్తుపెట్టుకోండి, మరియా శరీరమును మరి వాక్య ప్రవచనము రెండు ఐక్యమయ్యాయి. उसके विश्वास ने ऐसा किया कि उसका शरीर और वचन दोनों एक हो गए. అర్థం ఏంటంటే ఆ స్త్రీ అనే ఆ కన్యక మరియు వాక్యము రెండు ఒకటైపోయాయి. आज फिर प्रभु ऐसे विश्वास करने वालों को ढूंढ रहा है जिनके शरीर और वचन एक हो जाएं. దేవుడు కూడా ఈ రోజుల్లో మీ శరీరాలు వాక్యముతో ఐక్యమవటగా ఎదురు చూస్తున్నాడు దేవుడు. मैं आप सबका ध्यान चाहता हूं, बड़े ध्यान से सुने. डिस्टर्बेंस हो रही है, पीछे बच्चे खराब कर रहे हैं. చూడండి అక్కడ చిన్న పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, కొంచెం వారిని లక్ష్య పెట్టండి. దయచేసి జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మీరు చెప్పేదానిపై లక్ష్యం ఉంచండి. बड़े ध्यान से सुने. मैं आपको ये बातें आपके सामने रखने की कोशिश कर रहा हूं. హలో, అందరూ ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఆయన చెప్పేదానిపైన కొద్దిగా లక్ష్య పెట్టమని కోరుతున్నాడు. దయచేసి వినండి, శ్రద్ధగా వినండి. ताली बजाएंगे प्रभु के लिए. దేవుని స్తుతిద్దాం, ఒకసారి చప్పలు కొడదామా? దేవుని నామమున మహిమ కలుగాక. ఓకే, రెడీగా ఉన్నారా? వింటున్నారండి? ఇంకో విషయం, మీరు ఇక్కడే ఉన్నారండి? అసలు వింటున్నారా? ఓకే, కంటిన్యూ చేద్దాం. मरियम की कोख खाली थी. మరియమ్మ గర్భము ఎలా ఉందంటే ఎటువంటి చెత్త లేకుండా చాలా పరిశుద్ధంగా ఉన్నది. और मरियम ने वचन पर विश्वास किया. అలాంటి ఆమె ఏం చేసింది? వాక్యం పైన విశ్వసించింది. तो प्रभु उसके गर्भ में पुत्र की रचना कर सका. అది ఏ ఆచారం, ఏ సిద్ధాంతం ఏమీ ఆ గర్భం లేదు గనక దేవుని వాక్యం అందులో ఫలింప చేసింది. नबी कह रहा है कि प्रभु आज फिर हमें कुछ मरियम दे. ఇప్పుడు కూడా ఆమె వలె ఒక మరియాని దేవుడు కోరుకున్నాడు. అర్థం ఏంటంటే ఏ సంఘ ఆచార సిద్ధాంతాలతో గర్భము లేకుండా పరిశుద్ధంగా ఉంటుందో అలాంటి మరియాని దేవుడు కోరుకుంటున్నాడు. क्योंकि आज फिर से यीशु मसीह ने दोबारा जन्म लेना है. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు నీ ద్వారా జన్మించాలనుకుంటున్నాడు. तो इसके लिए मरियम चाहिए. అందుకే నీ ద్వారా బయలుపరచబడాలి గనుక ఆయనకి ఒక మరియా ఇప్పుడు కావలస్తున్నది. खाली गर्भ वाली मरियम चाहिए. అంటే ఖాళీగా ఉన్నటువంటి గర్భం అంటే ఏదే సిద్ధాంతాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు ఏమీ లేకుండా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన ఆ గర్భం ఉంటే ఆ గర్భము ద్వారా, శరీరము ద్వారా దేవుడు తనను బయలుపరచుకుంటాడు. वचन पर विश्वास करने वाली मरियम चाहिए. వాక్యం నమ్మగలిగినవి మరియలు కావాలి. क्योंकि आज फिर से यीशु मसीह ने जन्म लेना है. ఎందుకంటే మనము యేసుక్రీస్తుని ప్రత్యక్షపరచుకోవాలి, మన ద్వారా బయలుపరచబడాలి. और यीशु मसीह का जन्म चर्च में नहीं होगा. చూడండి, దేవుని ఒక యేసుక్రీస్తు సంఘం ద్వారా పుట్టడండి, వ్యక్తుల ద్వారా వస్తున్నాడు. बल्कि उसका जन्म हमारे गर्भ में होगा. యేసుక్రీస్తు సంఘములో పుట్టాడండి, గోడల్లో, కానీ వ్యక్తిగతంగా నీలో లోపల నీ ద్వారా బయటకు వస్తాడండి ఆయన. जिस तरह मरियम की देह और वचन एक हो गए थे. చూడండి ఏ విధముగా మరియా మరియు మరియా అనే శరీరము వాక్యం ఎలాగైతే ఐక్యమైపోయాయో यही काम फिर से होने जा रहा है. అలాగే ఐక్యమైనదో ఈ రోజు శరీరములు మరి వాక్యములు ఐక్యమవ్వాలి. మీకు అర్థమైందా? మీ శరీరం అంటే మన శరీరములు ఈ వాక్యముతో ఐక్యమైనప్పుడే క్రీస్తుని మనం బయలుపరచగలుగుతాం. हमारे दिनों में भी माइटी एंजल आया है. చూడు అక్కడ దూత వచ్చాడు ఆ దినాల్లో. ఈ దినాల్లో, మన దినాల్లో కూడా ఒక గొప్ప దూత వచ్చాడు. Then where is the Mary? ఇప్పుడు దూత అయితే వచ్చాడు, మరి ఇప్పుడు మరియా ఎక్కడ ఉంది? स्वर्गदूत आया है. పరలోక దూత వచ్చాడు. अगर आप शक करोगे तो आप गूंगे हो जाओगे. చూడండి, మీరు దాన్ని నమ్మకపోతే మీరు మౌనం అయిపోతారు. अगर आप विश्वास करोगे तो फिर आपके गर्भ में यीशु मसीह का जन्म होगा. నిజంగా మీరు నమ్మగలిగితే మీ ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Brother Branham said in the message, the invisible union of the bride of Christ. ప్రవక్త వర్తమానం చెప్పాడు, అదృశ్యమైన దేవుని వధువు. Hallelujah. Hallelujah. Brother Branham said,
ప్రవక్త బ్రహ్మం చెప్తున్నాడు. This is the spiritual union of Christ and his church now. చూడండి, ఇది ఆధ్యాత్మికమైనటువంటి కలయిక అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన చర్చి వాక్యం, అంటే ప్రజలు దేవుని పిల్లలు వాక్యం అనేది దానికోసం చెప్తా ఉన్నాడు. This is spiritual union. ఇది ఆత్మ సంబంధమైన కలయిక. Our physical eyes cannot see this spiritual union. మనము భౌతికంగా చూడలేము, కానీ ఇది ఆత్మ సంబంధంగా దేవుని వాక్యముతో ఐక్యం అవటం. Because this is spiritual union. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన ఐక్యం అవటం. Hallelujah. ఆత్మ సంబంధంగా కలవటం ఇది. Amen. హల్లెలూయా. When the flesh is becoming word and the word is becoming flesh. చూడండి, వాక్యము శరీరమైనది, ఇప్పుడు శరీరము వాక్యముగా మారాలి. Hallelujah. మీకు అర్థమైందండి? వాక్యము శరీరమైనది, ఇప్పుడు ఈ శరీరాలని వాక్యముగా మారిపోవాలి. Flesh is becoming word and word is becoming flesh. చూడండి, వాక్యముతో వాక్యమైనది, ఇప్పుడు శరీరములు వాక్యముతో మార్చబడుతున్నాయి. When word come into your flesh, వాక్యము నీ శరీరంలోకి వచ్చినప్పుడు then all the worldly things automatically goes from your flesh. నీ లోపల సమస్త అర్థమాసాలన్నీ వెళ్ళిపోయి వాక్యముగా మారిపోతావు. जब कोई दुनिया में होता है ఒక లోకములో ఉంటే, तो उसके बाल दुनिया के जैसे होते हैं. చూడండి, లోకంలో ఉంటే అది కూడా బయటకు పోతుంది. ప్రైజ్ ది లార్డ్. మాతో ఉన్నారా? దేవుని వాక్యం వచ్చినప్పుడు నీలో ఉన్న లోకం కూడా బయటకు పోతుంది. जब किसी पर वचन असर नहीं करता तो ఎవరైతే- उसका स्टाइल शैतानी होता है. చూడండి, ఎవరైతే వాక్యం నమ్మట్లేదో ఆ విధానము సాతాన కార్యమై ఉన్నది. उसकी पैंट फटी हुई होती है. చూడండి, ప్యాంట్లు సరిగా వేసుకోకపోతే, उसके बालों का स्टाइल हर एक तौर तरीका दुनियावी होता చూడండి, है. ఆ యొక్క బట్టల విధానము లేకపోతే ఆ తల విధానము అది సరిగకపోతే అదంతా సాతాన కార్యాలు అవన్నీ కూడా. Amen. ఆమేన్. मैंने कई बार शादियों में औरतों को फैशन करते हुए देखा है. నేను చాలా సార్లు వివాహాలకు వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు రకరకాల ఫ్యాషన్ మనుషులు కనిపించారు నాకు. जब वहां पूरी ठंड होती है, पंजाब में बहुत ठंड होती है, చూడండి, పంజాబ్ లో చాలా చల్లగా ఉంటుంది, చాలా వస్తూ ఉంటారు అక్కడికి, చాలా కార్యాలు జరుగుతూ और ఉంటాయి. जब ठंड के महीने में भी अगर कोई शादी आ गई ఒకవేళ ఆ పంజాబ్ దేశంలో లేకపోతే అక్కడ వివాహం జరుగుతుంది అనుకోండి, तो औरतें इतनी ठंड में भी विदाउट स्लीव पहनती हैं. చూడండి, అంత చలిగా ఉన్నా కానీ ఆడపిల్లలు సివిల్ అంటే శరీరం కనబడేట్టుగా చిన్న బట్టలు వేసుకుని వస్తారు. चाहे उन्हें नमूनिया हो जाए. ఎలా ఉండదంటే వాళ్ళు చిన్న బట్టలు వేసుకుని అక్కడికి వస్తూ ఉంటారు, చల్లగా ఉన్నా సరే వస్తారు అక్కడికి. तो जब ये पहनती है पूरी लाइन, पूरे कान में पूरा लंबा सारा ही పంజాబ్ లో पहन लेती है. ఫంక్షన్ అంటే మొత్తం ఇలా పైనుంచి కింద అలంకరించుకుని వస్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. दो कलर की लिपस्टिक. పై పేదానికి ఒక రంగు, కింద పైన రంగు, రెండు రకాలు వేసుకుని వస్తారు. ये सब क्यों होता है? क्योंकि वचन उनके शरीर पर काम नहीं कर रहा. వారు ఎందుకు అలా ఉంటున్నారంటే వాక్యము వారిలో ఏ విధంగా పనిచేయట్లేదు కాబట్టి. जिसके देह पे वचन काम करता है, उसकी देह इन सब चीजों से बाहर आ जाती है. ఒకవేళ అలాగే జీవించి వస్తున్నా వారి యొక్క వాక్యం వస్తే జీవితాలు మారిపోతాయి. But Branham said we are looking for spiritual union. చూడండి, మన ప్రభువు చెప్పాడు ఆత్మ సంబంధమైన ఐక్యతను చూడండి అంటున్నాడు. When flesh is becoming word and word is becoming flesh. చూడండి, వాక్యము శరీరమైనది, ఇప్పుడు శరీరము వాక్యముగా మారవలసినది. Hallelujah. హల్లెలూయా. Just what the Bible said would happen in this day. यही कुछ होगा इन दिनों में. ఇప్పుడు ఈ దినంలో జరిగే దాని కోసం బైబిల్ చూద్దాం. It's happening. ఏం జరుగుతుంది? Lord is searching for the humble hearts. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? లోబడే హృదయాలు, విధేయత గల హృదయాలు కోరుకుంటున్నాడు. Lord is looking for the obedient sons and daughters of the దేవుడు Lord. ఏం కోరుకున్నాడు? తన కుమారులు కుమార్తెలు విధేయత గల వారిగా, లోబడేవారిగా కోరుకుంటున్నాడు. जब वचन मरियम की गर्भ में गया, అక్కడ వాక్యము అనేది కన్య గర్భంలోకి ప్రవేశించినప్పుడు, तो अब मरियम की गर्भ में जीवन था. అప్పుడు మరియా గర్భంలో ఏముంది? జీవం, అనగా నిత్య జీవం ఉన్నది అక్కడ. Because the word went into her. ఎందుకంటే వాక్యం వచ్చి ఏం చేసింది? ఇక్కడ గర్భం ధరించింది. अब जीवन कहाँ था? मरियम के गर्भ में. ఇప్పుడు జీవం ఎక్కడ ఉందంటే ఆ మరియమ్మ గర్భములోనే జీవం ఉంది. इसलिए हम देखते हैं कि जब मरियम एलिशबत के पास गई, జీవం ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? ఒక రోజున కన్య మరియా తన బంధువునటువంటి ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. Amen. ఆమేన్. तो जैसे ही उसने एलिशबत को प्रणाम किया, ఎలిజబెత్ ని చూసి వందనాలు చెప్పింది.
यूहन्ना बपतिस्मा देने वाला जो 6 महीने से मरा हुआ था, చూడండి అప్పటికే ఆ ఎలిజబెత్ గర్భములో బాప్తిమిచ్చే యోహాను చిన్న పిల్లవాడు ఏ మాత్రం కదలలేనివాడు చచ్చిపోయాడట అతను. वो एक ही बार प्रणाम करने से उछल पड़ा. ఎప్పుడైతే ఈ పేరు యేసు అనే పేరు ఎత్తిందో ఆమె మొట్టమొదట అప్పుడు ఆ గర్భములో బిడ్డ కంతులు వేస్తాడు. Because there was life in Mary's womb. ఎందుకని మరియా గర్భములో జీవం ఉంది. आज उन्हीं के गर्भ में जीवन है जिन्होंने वचन को ग्रहण किया है. అలాగనే మీ గర్భములో కూడా జీవం ఉండవలసి ఉన్నది. जिन्होंने वचन ग्रहण नहीं किया उनके गर्भ मरे हुए गर्भ हैं. చూడండి ఎలాంటిదంటే అక్కడ చనిపోయినటువంటి వారు కూడా బతకగల జీవాన్ని మరే తీసుకొచ్చింది. वो किसी दूसरे को जीवन नहीं दे सकते. చూడండి ఈ జీవం అనేది ఎవరికి ఇవ్వలేం మనం చెప్పాలంటే. ప్రైజ్ ది లార్డ్. वो किसी दूसरे को जीवन नहीं दे सकते. చూడండి మనం జీవన ఇవ్వలేం. मरियम किसी दूसरे को जीवन दे सकती थी. మరియమ్మ ద్వారా దేవుడు ఆ ఎలిజబెత్ ఉన్న బిడ్డకి జీవన ఇవ్వగలడు. क्योंकि जीवन मरियम के अंदर था. ఎందుకనంటే చనిపోయిన ఆ బిడ్డకి ఆ జీవం ఎక్కడ ఉందంటే మరియా గర్భంలో ఉంది. When you have the Holy Ghost, ఎందుకంటే అక్కడే పరిశుద్ధాత్మ ఉన్నది. the life can go through you. చూడండి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క మరియాని ఎలాగైతే జీవం ఉందో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు కూడా జీవం ఉంటుంది. What happens on the pulpit? దేవుని యొక్క పులిపిడి దగ్గరికి వచ్చినప్పుడు Because there stand a man ఒకవేళ ఇక్కడ పులిపిడి దగ్గరికి వచ్చిన మనిషి నిలబడ్డాడు అనుకోండి, in which there is Holy Spirit, అతనిలో నిజంగా పరిశుద్ధాత్మ ఉందనుకోండి, and life goes through his body. నిజంగానే అతడు ఆ శరీరానికి లోబడతాడు, అంటే జీవింపజేస్తాడు. అక్కడ Branham said life always go through the body. ప్రవక్త అన్నాడు అక్కడ ఏం చెప్పాడంటే ఆ యొక్క శరీరము గుండా దేవుడు పనిచేస్తాడు. As eternal life came through the body of the Lord Jesus Christ. చూడండి ఆ జీవం తీసుకొచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే తీసుకొస్తున్నాడు. Same thing happens today. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. Life goes through the body. ఇప్పుడే మన శరీరంగా జీవం రావాల్సిన్నది. The germ of life always go through the body. ఎప్పుడైతే ఆ జీవం గల వెలుగు జీవం గల వాక్యం వస్తుందో మన శరీరంలో వెలిగించబడతాయి. नबी ने कहा, ప్రవక్త చెప్పి ఉన్నాడు कि जब वो रथ पर जो बाइबल पढ़ रहा था, हबशी खोजा पंजाबी में उसे कहते हैं, जो रथ पर बाइबल पढ़ रहा था, ఓ బైబిల్ చదువుతా ఉన్నాడు, पर उसे समय नहीं आ रही थी. కానీ ఇంకా సమయం అనేది రాలేదు. प्रेरितों के काम 8 अध्याय में है शायद. प्रेरितों के काम एक्ट्स, बुक ऑफ एक्ट्स में ये 8 अध्याय में है कि वो रथ पे जा रहा था, बाइबल पढ़ रहा था, पर उसे समय नहीं आ रहा. నపుంసకుడు వాక్యం చెబుతున్నాడు, అనేక మార్లు వాక్యం చెబుతూ ఉన్నాడు. కంటిన్యూ. Branham said, ప్రవక్త అతని కోసం మాట చెప్తున్నాడు, कि दूत ने फिलिपुस को भेजा. అతను వాక్యం చెబుతున్నాడు కానీ చూడండి అతని వద్దకి దేవుని దూత అనే పిలుపుని పంపించింది. ताकि उसको समझाए. ఎందుకని చదువుతున్నాడు కానీ అర్థం కాలేదు కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి అంటే అర్థం చేసుకుని బోధించడానికి దేవుడు పంపించాడు. कि उसने कहा कि दूत खुद नहीं गया, చూడండి దూత డైరెక్ట్ గా వెళ్ళలేదండి, पर उसने फिलिपुस की देह को लिया. ఆమేన్. దూత డైరెక్ట్ గా వెళ్ళలేదు కానీ దూత ఫిలిప్ అనే వ్యక్తిని పంపించింది. Because life always go through the body. ఎల్లప్పుడూ దేవుడు ఆ విధమైన క్రమాన్ని పాటిస్తున్నాడు. दूत अपने आप कुर्नेलियस के घर में नहीं गया. దేవుడు ఆ దూత తనకు తానుగా వెళ్ళిపోలేదు కానీ ఫిలిప్ అనే వ్యక్తిని పంపించింది. दूत अपने आप कुर्नेलियस के घर में नहीं गया. कुरेनियस. చూడండి ఆ దూత తనకు తానుగా కొన్నేళ్ళింటికి వెళ్ళిపోలేదు కానీ చూడండి దేవుడు అక్కడ ఆ దూత పేతురుని పంపించింది అక్కడికి. दूत ने पतरस को भेजा. చూడండి సారా ఆ దూత వెళ్ళిపోలేదు కానీ కొన్నేళ్ళింటికి దూత వెళ్ళిపోలేదు కానీ కొన్నేళ్ళింటికి దేవుడు ఆ దూత పేతురుని పంపించింది. Because life always goes through the body. ఎందుకంటే లైఫ్ ఆ నిత్య జీవం అనేది అక్కడ పేతురులో ఉంది, వారికి ఆ జీవం కావాలి. The germ of life always go through the body. చూడండి కొన్నేళ్ళ ఇంటి వారికి జీవం లేదు కాబట్టి జీవం పేతురులో ఉంది కనుక దూత రాకుండా దూత ఒక వ్యక్తిని పంపించింది. So God need bodies today. ఈ రోజు కూడా మన శరీరాలు మళ్ళా బ్రతకాలంటే అది అవసరమైనది. Are you ready to surrender your body? మీరు ఆ సజీవులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? Are you ready to surrender your womb? మీ యొక్క పాపం అనేది లేకుండా గర్భం ఉంచుకోగలరా? God is again looking for real Mary. నిజమైన మరియాని దేవుడు చూడాలనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. Mary's womb is the temple of the Lord. చూడండి మరియా గర్భం అనగా దేవుని యొక్క మందిరం సూచనగా ఉన్నది. And our hearts are the temple of the Lord. చూడండి ఈ రోజు మీ శరీరాలకు మన శరీరం దేవుని యొక్క ఆలయములై ఉన్నవి. Let us clean our hearts. అందుకే మీ హృదయాలు శుద్ధిగా ఉండాలి. Come out of the world. ఎందుకంటే దేవుని వద్దకు రావాల్సినది.
Amen. Forsake all the worldly things. అంటే రోగములన్నీ సమస్తము సాధ్యమే ఆయన వద్దకు వచ్చినప్పుడు. The judgment is just at hand. చూడండి, జస్ట్ అక్కడికి వస్తే చాలు, దేవుడు అక్కడ ఇది బాగా చేస్తాడు. Some of in these days, ఈ రోజుల్లో the rapture is going to take place. చూడండి, ఎత్తబాటికి ఆ స్థలం తీసుకొస్తున్నది. అగర్ వచన్ आपकी देह में ना हुआ, మీ యొక్క శరీరంలో వాక్యమును నెరవేర్చబడకపోతే तो रैप्चर नहीं होगा. ఎత్తబడలేదు, ఎత్తబడలేవు. शायद हमारे दोबारा मिलने से पहले रैप्चर हो जाए. ఒకవేళ మిమ్మల్ని మేము మళ్ళా కలుసుకోక మునిపే ఎత్తబడి జరిగిపోవచ్చేమో. और एक बात याद रखना, मैं बोल के जा रहा हूं, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. जिसकी देह में वचन ना हुआ, ఎవరి శరీరంలో వాక్యం అనేది నెరవేర్చబడవలసి ఉందో उसका रैप्चर नहीं होगा. ఎవరి శరీరంలో వాక్యము నెరవేర్చబడదో, అంగీకరించరో వారు ఎత్తబడరు. क्योंकि वो ही शरीर उठाए जाएंगे, ఎందుకంటే ఆ శరీరాన్ని రూపాంతరపరిచేది ఆ కార్యమే, जिनके शरीर में वचन होगा. ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో వారు వాక్యంగా మారినప్పుడు ఎత్తబడతారు. सिर्फ वो ही उठाए जाएंगे जिनके शरीर में वचन होगा. ఆ వచ్చిన వాక్యం నమ్మిన ఆ వారు మాత్రమే రూపాంతరపరచబడి ఎత్తబడతారు. We have to surrender ourselves. అందుకే మనం ఈ రోజు వ్యక్తిగతంగా We have to believe like Mary. మనము మరియా వలె ఉండడానికి ఇష్టపడకి సమర్పించుకుందాం. Amen. Amen. We have to keep faith like Mary. చూడండి, మరియా వలె విశ్వసిద్దాం. మరియా కన్య మరికొన్న విశ్వాసం వల్లే మనం కూడా విశ్వసించవలసినది. We have to obedience like Mary. మరియా వలె మనం కూడా విధేయత గలవారిగా మారిపోవాలి. This was not easy for her. This was not easy for her. చూడండి, ఈ వాక్యము విశ్వాసం లేకుండా నమ్మలేం మనము. उसके लिए ये आसान नहीं था. చూడండి, అది విశ్వసించవలసి ఉన్నది. దాన్ని एक कुंवारी का गर्भवती होना ये आसान काम नहीं. చూడండి, ఒక కన్య గర్భవతం అవటం అనేది చాలా కష్టతరమైన కార్యము. लोगों ने उसे बदनाम किया. ఆమెను చాలా హింసించారు, బాధించారు, అపహసించారు, హేళన చేశారు. लोगों ने उसके बारे में गंदी गंदी बातें की. కన్య మరియా విషయంలో ప్రజలందరూ కూడా నిందలు వేశారు, అవమానపరిచారు. लोगों ने उसके बारे में मजाक उड़ाए. ఆమె విషయంలో చాలా అపహాస్యం చేస్తూ హేళన చేశారు, గేలి చేశారు. शायद लोगों ने उसे वैश्य कहा. ఆమె అన్నారు, ఈమె గర్భం ధరించిందంటే వేశ్య పని చేసి ఉంటుంది అన్నారు. पर उसने किसी बात की परवाह नहीं की. కానీ ఆమె ఎవ్వరి మాట పట్టించుకోలేదు. उसने वचन के लिए सब कुछ सहा. ఆమె తన వాక్యాన్ని సమర్పించుకుంది. अगर आप आज की मरियम हैं, మీరు నిజంగా ఈ రోజు మరియాల వలె ఉన్నట్లయితే तो आप परवाह नहीं करेंगे कि क्या रिजल्ट आएगा. మీరు కూడా అలాగనే సమర్పించుకుంటారు. आप परवाह नहीं करेंगे मेरा हस्बैंड रूठ जाएगा. చూడండి, మీరు ఆ మరియా వలె మీరు భయపడవసరం లేదు, తొందరపడవసరం లేదు. आप परवाह नहीं करेंगे मेरे माँ बाप नहीं मानेंगे. చూడండి, ఒకవేళ నేను అలా ఉంటే మా అమ్మ నాన్న ఒప్పుకోరేమో అనుకోవసరం లేదు. आप परवाह नहीं करेंगे मेरे रिश्तेदार क्या कहेंगे. చూడండి, శరీర మార్గంలో ఉన్నప్పుడు వారు అంగీకరించదేమో అనుకో. आप परवाह नहीं करेंगे कि मेरा स्कूल मेरा कॉलेज क्या करेगा. ఒకవేళ మేము స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు అలా నిందించినట్లయితే, अगर आज की मरियम है, నిజంగా ఈ రోజు మీరు మరియా వలె ఉన్నట్లయితే, तो आप अपनी गर्भ को खाली कर देंगे वचन के लिए. మీరు వాక్యము కొరకు మీ శరీరాల్లో ఉన్న చెత్త అంతా తీసివేసి ఖాళీ చేసుకుంటారు. और आप मरियम की तरह कहेंगे, ఒకవేళ మీరు మరియా వలె లేకపోయినట్లయితే, मेरे साथ तेरे वचन के अनुसार हो. చూడండి, అంటాడు వాక్యాన్ని బట్టి అమ్మనించినట్లయితే, मेरे साथ तेरे वचन के अनुसार हो. చూడండి, వాక్యాన్ని అనుసరించినట్లయితే. हालेलुया. హల్లెలూయా. कितने हैं जो कह सकते हैं कि मेरे साथ तेरे वचन के अनुसार हो. మీరు ఎంతమంది అంటారు, దేవా నీ వాక్యం నా జీవితంలో నెరవేర్చని? तो आइए अपने पैरों पर खड़े हो जाएंगे. దయచేసి అందరూ లేచి పడదాం. మన సమయంలో अपने पैरों पर खड़े हो जाएंगे. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకోండి. नबी ने कहा, ప్రవక్త అన్నాడు, अमेरिका में एक बार एक बाप था, पिता था, ఒక తండ్రి ఉండేవాడు, जो बहुत गरीब था, చాలా భయంకరమైనటువంటి మురుకులో ఉన్నాడు. और वो बीमार रहता था. ఆ రుద్రుడు చాలా బలహీనపరచబడ్డాడు. उसके पास अपने इलाज के लिए भी पैसे नहीं थे. అతనికి స్వస్థత కార్యములు ఏమీ లేవు. मैं जब ये बात कर रहा हूं तो कृपया अपनी आंखें बंद करें और सुने. చూడండి, దయచేసి మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఈ మాటలు దయచేసి వినండి. Just close your eyes and listen please. చూడండి, దయచేసి మీరు కళ్ళు మూసుకుని నేను చెప్పే మాటలు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి. Just close your eyes and listen everyone. దయచేసి మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని దయచేసి ఈ మాటలు వినమని కోరుతున్నాను.
ఇది మీకు ఉపయోగపడతాయి, వినండి. नबी ने कहा क्रिसमस के दिन थे, చూడండి ప్రవక్త నాడు ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో उसकी एक छोटी बच्ची थी, చిన్న పిల్ల ఉన్నది అక్కడ, जिसने सभी को क्रिसमस के दिनों में उपहार लेते हुए देखा. చూడండి ఆ యొక్క చిన్న పిల్ల ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో ఆ కార్యాలు బహుమతులను తీసుకున్న సమయం అది. और उसकी बेटी ने भी एक छोटी डॉल दुकान में देखी और पसंद की. చూడండి ఆ యొక్క చిన్న కుమార్తె కూడా వెళ్ళి ఆ క్రిస్మస్ సమయాల్లో అవన్నీ కూడా చూస్తా ఉంది. वो चाहती थी कि उसका पापा उसे वो डॉल लेके दे. ఆమంటుంది అక్కడికి వచ్చి నేను ఆ విధంగా ఉంటున్నానని. और उसका पापा बहुत गरीब था. ఆమె యొక్క చిన్న పిల్ల యొక్క తండ్రి సరిగా లేడు. वो उसे वो डॉल खरीद कर नहीं दे सकता था. అతడు సరిచేయని పరిస్థితిలో ఉన్నాడు. पर एक दिन ఒక రోజున उसका पिता घर से बाहर गया. ఆ చిన్న కుమార్తె యొక్క తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. और सारा दिन घर वापस नहीं आया. అతడు వెళ్ళిపోయి మళ్ళా తిరిగి రాలేదు. रात पड़ गई, రాత్రి అయిపోయింది, बहुत ठंड थी, చాలా చలిగా ఉంది. और कहीं वो बर्फ में गिर गया. ఆ మంచు కొండలు పడిపోతా ఉన్నాయి. और जब बर्फ में गिरा रहा, ఆ మంచు కొండలు పడిపోయినప్పుడు तो जब सुबह उसे हिलाया गया, देखा गया, పొద్దుటి వెళ్ళి ఆ ఉదయకాలం చూశారు. तो देखा कि वो मर चुका था. ఆమె ఆ మంచు కొండల్లో చనిపోయింది. और उसकी छाती पे वो डॉल थी जो उसकी बेटी मांग रही थी. చూడండి ఆమె యొక్క హృదయం పైన ఆ మైస్కెట్లు పడి ఉన్నాయి. उसने अपनी बेटी के लिए वो गिफ्ट खरीद रखा था. కానీ ఆ చిన్న పిల్ల తన తండ్రి వస్తాడు ఎదురు చూస్తున్నప్పుడు ఆ చిన్న గిఫ్ట్ పట్టుకుని ఆమె ఆ మంచు కొండలో కూరుకుపోయి ఉన్నది. पुलिस वालों ने वो गिफ्ट उसकी छाती पर पड़ा हुआ देखा. చూసి ఆ పోలీసు వాళ్ళంతా వచ్చి ఉదయకాలంలో ఆమె చేతిలో ఉన్న గిఫ్ట్ ఏదో దాన్ని తీసి చూశారు. और वो गिफ्ट लेकर उसकी बेटी के पास गए. చూడండి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ బహుమానం తీసుకుని వాళ్ళు వెళ్ళారు. उन्होंने उसकी बेटी को कहा, తన యొక్క కుమార్తె చెప్పారు వాళ్ళు, ये गिफ्ट है जो तुम्हारे पिता ने तुम्हारे लिए दिया है. ఈ మీ తండ్రి నీ కోసం ఒక గిఫ్ట్ కొని తీసుకునే సమయానికి ఆ మంచు కొండలో కూరిపోయి చనిపోయాడు, ఇది ఒక గిఫ్ట్ మీ తండ్రి పంపించని చెప్పారు. उसने पूछा मेरा पिता कहाँ है. అప్పుడు ఆ చిన్న కుమార్తె నది నా తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయి నుంచి రాలేదు. उन्होंने बताया कि నా తండ్రి తిరిగి వచ్చేటప్పుడు బహుమానం ఇస్తానని చెప్పాడు. उन्होंने बताया ఆమె ఏడ్చింది, ఏమయ్యాడని అడిగింది. तो उन्होंने कहा कि तुम्हारा पिता मर चुका है. అప్పుడు ఆ పోలీసులు అన్నారు, అయ్యా అమ్మ నీ తండ్రి నీ కోసం గిఫ్ట్ తెచ్చే సమయంలో అక్కడ మంచు కొండలో చనిపోయాడు అని చెప్పారు. पर वो तुम्हारे लिए ये गिफ्ट छोड़ के गया. ఆయన చనిపోయి ఒక గిఫ్ట్ నీ కోసం తీసుకుని ఇచ్చాడు అని చెప్పారు. आज रात में आपसे कहना चाहता हूँ, ఈ రాత్రి నీకు చెప్పాలనుకుంటున్నాను నేను, तुम्हारा भी पिता सलीब पर मरा था, మీ ప్రభు అయిన దేవుడు తండ్రి కూడా మీ కోసం సిలువలో చనిపోయాడు. पर वो तुम्हारे लिए गिफ्ट छोड़ के गया है. మీకు తెలుసా ఆ తండ్రి తన కుమార్తె కోసం ఎలాగైతే గిఫ్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, అలాగే మన తండ్రి కూడా మన గిఫ్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోయి చనిపోయాడు ఆయన. And that gift is a Holy Spirit ఆ యొక్క himself. బహుమానం ఏమిటంటే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మయ బహుమానము. क्या आप वो गिफ्ट ग्रहण करते हैं? చూడండి మీరు అప్పుడు ఆ బహుమానాన్ని స్వీకరిస్తారా? Do you receive? Do you want that gift? మీరు మీ తండ్రి పంపిన ఆ యొక్క బహుమానాన్ని తీసుకుంటారా? Your father died for this gift. నీకు ఇవ్వవలసిన ఈ వరము, నీకు ఇవ్వవలసిన పరిశుద్ధాత్మ కోసం ఆయన చనిపోయాడు. He died on the cross. ఆయన సిలువలో మరణించాడు. But he sent a great gift for the bride. ఆయన చనిపోయి నీకు పెద్ద బహుమానాన్ని పంపించాడు. Today raise your hands to the heaven. ఈ రోజు నువ్వు చేతుల పైకెత్తి ఆ పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడాలి. And say, Lord, నువ్వు అడగాలి, ప్రభువా I receive Holy Ghost. నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. I receive the great gift. ఓ నేను పొందుకోవాల్సింది నా తండ్రి యొక్క బహుమానం నాకు కావాలి. Forgive my sins. నా యొక్క పాపములన్నీ కూడా తీసివే ప్రభువా. But fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. I want nothing. నాకేమీ అవసరం లేదు. I need only the gift Holy Spirit. నాకు కేవలం నా తండ్రి విడిచిపెట్టిన పరిశుద్ధాత్మనే గిఫ్ట్ కావాలి. I know. నాకు తెలుసు. You died for me. నా కోసమే తండ్రి నువ్వు చనిపోయావు. You died for me. ప్రభు నువ్వు నా కోసమే చనిపోయావు. You died on the cross for me. నా కోసం సిలువలో మరణించావు. And you have sent Holy Ghost according to your promise. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు పరిశుద్ధాత్మని వరం ఇస్తానని. I don't want to reject
that gift. నాకు ఇప్పుడు ఆ వరము కావాలి, ఆ బహుమానము కావాలి. I know this is the gift for my life. నాకు తెలుసు ప్రభువా, నా తండ్రి నువ్వు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చావని. So I give respect to this gift. నీవు పంపిన ఆ యొక్క బహుమానాన్ని గౌరవిస్తాను. I want to live according to your word. నేను ఆ వాక్యాన్ని లోబడతాను. I want to live under the Holy Spirit. నేను ఆ యొక్క పరిశుద్ధాత్మ కావాలి, దాంతో జీవించాలని ఆశపడుతున్నాను. My heart is open for you. నేను నీవు ఇచ్చిన బహుమానం కొరకు జీవించాలనుకుంటున్నాను. I don't want to live for the world. నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టక మునుపు, but I want to live for you. ఇప్పుడు నీ కోసము జీవించవలసినది. Lead me in your ways. ప్రభువా, నీ మార్గం గుండా పరిశుద్ధాత్మ దయచేయి. Lead me in the truth. Lead me in the truth. చూడండి, ఆ నిజమైన పరిశుద్ధాత్మను, సత్యమైన ఆత్మను దయచేయి ప్రభువా. Praise the Lord. అది నీవై ఉన్నావు. आइए प्रार्थना करते हैं. రండి ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ కోసం చూస్తున్నారు? మీకు అర్థమైందా? ఒక తండ్రి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఆ తండ్రి తన కుమార్తెకి గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోయాడు, కానీ చనిపోయాడు. తెల్లవారి పోలీసులు వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయికి మా తండ్రి ఏడని, మీ తండ్రి చనిపోయాడు కానీ నీ కోసం గిఫ్ట్ వదిలిపోయాడు అని చెప్పారు. అలాగే మన తండ్రిని ప్రభువు కూడా సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోతూ పిల్లలైన మనకి ఒక గిఫ్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే పరిశుద్ధాత్మనే వరము, అదే పరిశుద్ధాత్మ బహుమానము. దాన్ని నువ్వు పొందుకోనుకుంటున్నావా? ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు, ఈ శరీర మార్పు చెందక మునుపు, ఈ ప్రభుని కలుసుకోక మునుపు, నువ్వు మరణించక మునుపు, ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు తన తండ్రి ఇచ్చిన పరిశుద్ధాత్మకాలు కోరుకుంటున్నారు చెప్పండి. जो भी प्रभु के आत्मा से भरना चाहते हैं, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా वो एक हाथ अपना अपने हृदय पे रख के और दूसरा स्वर्ग की ओर उठाएं. చూడండి, మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ ఇక్కడ మనం చూస్తున్నాం. एक हाथ अपने हृदय पे रखें. చూడండి, ఆ పరిశుద్ధ బైబిల్ చెప్తుంది ఒక పాదము భూమి మీద, ఒక పాదము సముద్రం మీద పెట్టి ఉన్నాడు. और एक हाथ स्वर्ग की ओर उठाएं. చూడండి, ఆయన తన తలపైకి అరుస్తూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. प्रभु यीशु मसीह, ఇప్పుడు ప్రార్థించుకుందాం. मैं प्रार्थना करता हूं प्रभु, మీకు ఎవరికైనా పరిశుద్ధత కావాలో ప్రార్థన చేస్తున్నాను. प्रभु शैतान का बहुत जोर है. ప్రభువా, సాతాను యొక్క కార్యములు చాలా బలముగా ఉన్నవి. वो नहीं चाहता कि लोग वचन सुने. ప్రభువా, పిల్లలు వాక్యాన్ని నమ్మకుండా ఆ సాతాను చాలా పనులు చేస్తున్నాడు. पर ये सच्चाई है कि जो तेरा बीज है वो जरूर तेरे वचन को सुनेगा. ఇన్ని ఎదుర్కొనే సమయాల్లో నిజమైన వాక్యం గలవారు, నిజమైన బీజం గల దాన్ని నమ్ముతారు ప్రభువా. जो ठहराई हुई मरियम है, ఈ రోజు మరియా వలె మేమును, उसकी गर्भ में जरूर तेरा जन्म होगा. చూడు ప్రభువా, అక్కడ ఆయన గర్భములు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన ధరించినవో, और आज शाम तू जानता है कि यहाँ कौन मरियम है. ఈ రోజు సాయంకాలం కూడా మేము నమ్ముతున్నాం మా దినాల్లో కూడా ఒక మరియా ఉంది అని. और प्रभु उस मरियम के हृदय से तू बात कर. ప్రభువా, అలాంటి మరియాతో మీరు మాట్లాడండి. और उसे अपने वचन के से भर दे प्रभु. ఆమె మాత్రమే వాక్యం నమ్మగలదు. आज शाम उससे बात कर खुदा. ఈ సాయంత్రం ఆమెతో మాట్లాడి ఉన్నావు నమ్ముతున్నాను. जब वो यहाँ गेट से बाहर निकले, ఈ మందిరం విడిచిపెట్టి వెళ్ళక మునిపే, तो वो मरियम की तरह जाए. అయ్యా, మేము మందిరంలోకి వచ్చిన, మేము ఈ మందిరం విడిచిపెట్టక ముందే, మందిరం నుంచి వెళ్ళక మునిపే మేము మరియాల వలె ఉండడానికి సాయం చేయండి. और वह कहे कि मैं आज की मरियम हूँ. మేము నమ్ముతున్నాం ఈ రోజు కూడా ఒక మరియా ఉన్నది అని. जो अपने दिल को वचन के लिए समर्पित करती है. ఈ రోజు వాక్యం కొరకు నిలబడే మరియా ఉన్నది నమ్ముతున్నాము. सारे अविश्वास को दूर कर दे ప్రభువా, ప్రతి అవిశ్వాసాన్ని దూరం చేయండి. सारी अनाज्ञाकारी को दूर कर दे. ఆటంకాల కార్యాలను దూరపరచు. हर एक को वचन के अधीन कर ले. అందరూ వాక్యాన్ని వెంబడించడం సాయం చేయి. हम यहाँ कोई प्रोग्राम बनाने के लिए नहीं आए. ప్రభువా, ఈ రాత్రి ఏదో మేము ఇక్కడ ప్రోగ్రామ్ చూడక రాలేదు ప్రభువా. पर हम तेरे वचन को पूरा होते నీ हुए देखना వాక్యాన్ని चाहते हैं. నెరవేర్చలేక వచ్చి ఉన్నాం ప్రభువా. You are looking for today's Mary. ప్రభువా, నువ్వు చూస్తున్నావు ఈ రోజు కూడా ఒక మరియాలు కావాలని. Lord, I commit myself into your ప్రభువా, hand. నన్ను నేను మరియా వల్లే ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. Make me like perfect Mary, Father. నన్ను ఆ కన్య మరియ వల్లే నన్ను కూడా పరిపూర్ణంగా చెయ్యి. May I could receive thy word like Mary. మేము ఆ మరియా వల్లే మేము కూడా వాక్యాన్ని చేర్చుకుంటున్నాం. Lord, I say amen on your every word. ఆమె ఏ విధంగా ఆమె చెప్పిందో ఈ రోజు కూడా వాక్యాన్ని ఆమె చెప్తున్నాం. Lord, I want to walk with you. ప్రభువా, నువ్వు మాకు కావాలి.
Lord, I want to fulfill your word. నీ వాక్యం మాలో పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. Take control on me. ప్రభువా మీరు ఆ వాక్యం నెరవేర్చు ప్రభువా. Fill my heart with the Holy Spirit. మన మా హృదయంలో పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. Oh Father, ఓ తండ్రి, bless this church. ఈ సంఘమును ఆశీర్వదించు. Bless these people, Father. ఇక్కడ ఆత్మ సంబంధం తండ్రిని దీవించండి. Heal them. స్వస్థపరచండి. Bless them, Lord. ఆశీర్వదించండి. Make them like Mary. ఓ ఈ సంఘమంతా ఆ మరియ వలె తయారై ఉన్నట్టు కాక. Today in the church, ఈ రోజు ఈ సంఘము, may the word and flesh become one. ఈ రోజు ఈ వధువు వాక్యముగా మారుటకు సాయం చేయి. I ask this prayer in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. Amen. Praise the Lord. Praise the Lord. పాలత్తన్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థనలకు వెళదాం. ప్రభువు నిజంగా ఈ దినం నేను దర్శించాడు, నన్ను దర్శించాడు. నిజంగా ప్రియులారా, గొప్ప కన్య మరివలే ఉండడానికి ఇష్టపడుతున్నారు అందరూ. ఆమె యొక్క జీవితమే, ఆమె యొక్క నిష్కళంకమైనటువంటి ఆ ప్రవర్తన దేవదూతనే తన ముందుకు తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థనలకు వెళదాం. పాలరత్న గారు ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొంచెం సమయం ఉన్నది పిల్లారా. ఓ ఎందుకంటే అక్కడొక మరియా ఉంది, ఇక్కడొక ఈ చివరి దినములలో మరొక మరియాను దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడొక మరియాను ఎన్నుకున్నాడు. ఆ మరియా ద్వారా ఓ సృష్టికర్త అయిన యేసు ఆ భూమి మీద ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. మరి ఈ చివరి దినములలో ఓ